డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు తానే రేపటి బాటని సృష్టిస్తాడు నిద్దుర మాటున దాక్కునిడు మన కలలకు పగటిని చూపిస్తాడు బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు నలుదిక్కులు చెరిపేరక్కై వాడు సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు మన సూర్యుడు తానై వెలిగిన వాడు ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో
లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెచ్చాలు మారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः గురుదేవుడు ఆచార్యుడు అధ్యాపకుడు ఉపదేశకుడు టీచర్ ఉపాధ్యాయుడు ఏ పేరైతే ఏమి మన దారి దీపం అతడు ఏ పిలుపైతేనేమి మన భవితకు రూపం అతడు गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ఎదిగి పేరు తెస్తావని నాన్న కోరుకోవచ్చు పెరిగి తమను చూస్తావని అమ్మాశించవచ్చు ఏమిస్తావని రాని లేత వేళ్లకు రాతరాయ నేర్పినా ఛాన్స్ వచ్చింది. సో ఈ ఛాన్స్ని ప్రతి ఒక్కరు టీచర్స్ స్టూడెంట్స్ అందరు కలిపి విజయవంతం చేసినందుకు చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. ఎస్పెషల్లీ టీచర్స్, మనం అందరం లోకల్సే కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి కూడా లేడీస్ వస్తారు కాబట్టి వచ్చారు. బట్ టీచర్స్ ఎక్కడి నుండో రావడం చాలా సంతోషకరము. ఆఫ్టర్ ఎగ్జాక్ట్లీ 20 years 20 సంవత్సరాల కలయిక ఇది. ఓకేనా, చాలా చాలా అద్భుతం. ఇది మళ్ళీ మళ్ళీ రాదు మనకు లైఫ్లో. సో ఈ రోజుని ఎంతో గొప్పగా మనం సెలబ్రేట్ చేసుకుందాము. దీనికి ప్రతి ఒక్కరి కృషి అవసరం ఉంటుంది. సో గర్ల్స్ నుంచి నేను ఒక 6 మెంబర్స్ని పిలుస్తాను. ప్లీజ్ వచ్చి మేడంలకు బ్యాట్ చేయండి. అనిత, బాలమణి, హంజా, మమత, సంధ్యారాణి, సంధ్యా వెన్ను. ప్లీజ్. महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः గురుదేవుడు ఆచార్యుడు అధ్యాపకుడు ఉపదేశకుడు టీచర్ ఉపాధ్యాయుడు ఏ పేరైతే ఏమి మన దారి దీపం అతడు ఏ పిలుపైతేనేమి మన భవితకు రూపం అతడు
సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎదిగి పేరు తెస్తావని నాన్న కోరుకోవచ్చు, పెరిగి తమను చూస్తావని అమ్మాశించవచ్చు. ఏమిస్తావని రాని లేత వేళ్లకు రాతరాయ నేర్పినాడు, ఏమొస్తుందని రాని పెదవులతో శ్లోకం పలికించినాడు. ఏమీ ఆశించకనే ఏది బదులడగకనే నీ మెదడు బీడు నా బీజాక్షరాలు నాటినాడు. నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాన్ పాతు సరస్వతి భగవతి నిశేషజా వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి వం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాన్ పాతు సరస్వతి మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయం పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని సామాన్ పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి దేశజాడ్యాపహ స్వతీ నమస్తుభ్యం వరదే కార్యక్రమం ఉంది కాబట్టి అది కూడా సేమ్ టైంలో మనం సెలబ్రేట్ చేసుకుందాము. ప్రవీణ్ ప్లీజ్. విద్యారంభం కరిష్యామి సరస్వతీ నమస్తుభ్యం సిద్ధిర్భవతు మే సదా పద్మపత్రత్యం పద్మాలయాం దేవి సామాన్ పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ వెల్కమ్. సో శేఖర్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. చెప్పండి. గర్ల్స్ యొక్క బలంతో మేము ఇక్కడ కలవడం జరిగింది. మేము సాయి అన్నట్టు ఇందాక గత 10 సంవత్సరాల నుంచి మేమందరం అనుకుంటున్నాం
అరే అందరి గెట్ టుగెదర్ జరుగుతుంది, మేము ఎప్పుడు కలుస్తాం, అసలు ఈ జన్మలో కలుస్తామా అనుకున్నాం. నిజం సార్. మాకు ఫోన్ చేసి అడిగారు, అందరు చేసుకుంటారు గెట్ టుగెదర్, మనం ఎందుకు చేసుకోవద్దు మరి, అసలు మనం కలుద్దామని అంటే ఒక సంకల్పం అది ముందు పెడితే 20 రోజుల నుంచి ప్లానింగ్లో మా బాయ్స్ గ్రూప్లో దీని యొక్క సంకల్పం ముందుకు తీసుకెళ్తే ఈరోజు ఇక్కడికి వచ్చింది. అందులోకి మళ్ళీ మీ అందరి కాంటాక్ట్ దొరకడం మా అదృష్టం. మాకు మీ కాంటాక్ట్స్ దొరుకుతాయో దొరకదో అనుకున్నా సార్ నిజంగా. అయితే ఫస్ట్గా మా జూనియర్స్ దగ్గర మన పెద్ద శ్రీనివాస్ సార్ నెంబర్ తీసుకున్నాము. మౌత్ పీస్ వేరే తీసుకోండి. అయితే అలా దొరికింది సార్. అందులోకి మన మేడం గారు నిన్నటి వరకు రాను రాను అన్నట్టుగా మాట్లాడారు. ఆ మెసేజ్ పెట్టిందో ఆ మెసేజ్ చూశాక నేను అనుకున్నా, అబ్బా మన అదృష్టం బాగుందిరా బాబు అనుకున్నాం. నిజంగా మేడం మీరు రారు అనుకున్నాం మేము అసలు. టేబుల్ మీద ఉన్నది. మళ్ళీ ఏదైతే నేను మార్నింగ్ 4 గంటలకు మేడం మెసేజ్ చూశాక మస్తు హ్యాపీ అయినా మేడం, చాలా నిజంగా. మిగతా సార్ అందరు కూడా కంపల్సరీ వస్తామని మాట ఇచ్చారు. మళ్ళీ అందులోకి శ్రీలక్ష్మి మేడం గారు కూడా అన్నారు, ఏంటంటే మేము అసలు మీకు గుర్తున్నామారా బాబు అన్నారు. ఎందుకు గుర్తున్నారు మేడం, విద్యా బోధించిన వాళ్ళు మాకు కంపల్సరీ గుర్తుంటారు. మీకు మేము గుర్తుండకపోవచ్చు, మీరు మాకు గుర్తున్నారు. మేము ప్రతి ఒక్కరిని రిమైండర్ చేసుకుంటాం మేడం కంపల్సరీ. మాకు భాగ్యలక్ష్మి మేడం కూడా అన్నారు, మాకు చాలా టైం ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. ఫోన్లో నేను అనుకోలేను మీరు అంతా టైం ఇస్తారని. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, మేడం గారికి లేట్ అవుతుంది, మిగతా ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసుకుందాం. క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పును నేర్చుకో, చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో, ఉపాధ్యాయులు చూసి సుగుణాలు నేర్చుకో అని వస్తున్నారు మన ఫాతిమా మేడం గారు. మనకు స్పీచ్ ఇస్తారు మేడం. అక్కడ వేదికపై ఉన్న సహోపాధ్యాయులకి, నా ప్రియమైన విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ కూడా అందరినీ పేరు పేరున గుర్తుపెట్టుకుని అందరినీ పిలిచారు పిల్లలు. చాలా సంతోషంగా ఉంది. 20 సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషం. మీరందరూ కూడా బాగుండాలని, తర్వాత మీ ఫ్యామిలీస్ అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. చాలామందికి పిల్లలు అందరూ ఉండి ఉంటారు, వాళ్ళందరినీ కూడా బాగా చదివించండి. నేను చెప్పేది ఇదే ఉంటుంది ఎప్పుడు కూడా. అప్పుడు ఆ రోజుల్లో నేనేం మాట్లాడినా చివరికి చదువు మీదకి తెస్తుంది మేడం అంటుండేవారు పిల్లలందరూ. అలాగే మీరు ఎంత చదివారో నాకు తెలియదు, మీరు డిగ్రీలు పూర్తి చేశారో బీటెక్ చేశారో ఏం చేశారో నాకు తెలియదు, కానీ మీ పిల్లల్ని అయితే బాగా చదివించండి. అందరూ కూడా వదిలిపెట్టద్దు గాలికి. చదువు వల్లనే మనం ఎన్నో సాధించుకోగలుగుతాము. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. ప్రయత్నం చేసే వాళ్ళం ప్రయత్నం చేశాం. ఇవాళ పరిస్థితుల వల్ల వాళ్ళు ఎంతవరకు చదవాలి అంతవరకు చదివారు. మీరు అన్నట్టుగానే నిజంగా చెప్పుకోవాలంటే మా విలేజ్లో మేము కొంత పట్టుకు నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మన బ్యాచ్ మాత్రం బెస్ట్ అని చెప్పుకుంటాం. ఎందుకంటే చాలామంది నోటి నుంచి నేను విన్నా ఇది. ఎందుకంటే మనం వెళ్ళిపోయిన తర్వాత మన జూనియర్స్ బ్యాచ్ తర్వాత ఎప్పుడైనా మీరు వినే ఉండొచ్చు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో పిల్లలు ఎట్లా ఉన్నారన్న వాస్తవం అది. కానీ మన బెస్ట్ బ్యాచ్ అంటే మనమే అని చెప్పుకోవచ్చు. చాలామంది కూడా మన బ్యాచ్ని గుర్తు చేస్తారు. దానికి రీజన్ కూడా మనం కారణం చెప్పుకోవచ్చు ఏంటంటే మన ఉపాధ్యాయ బృందం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన విద్యాబోధనను మనం క్రమశిక్షణతో విన్నాం కాబట్టి మనం ఈ స్థాయిలో ఉన్నాం చెప్పు. అంటే చదవడం, జాబులు సంపాదించడం ఎవరో వ్యక్తిగతంగా వాళ్ళ స్తోమతం బట్టి అని చెప్పుకోవచ్చు. కానీ విద్య ఉన్నంత మాత్రం సరిపోదు, వినయం లేని అంత వేస్ట్. అవునా కాదు? వినయం లేని అంత వేస్ట్. మనం చాలా చూస్తున్నాం, ఇప్పుడున్న జనరేషన్ చూస్తున్నాం పిల్లలు ఎట్లా ఉన్నారు, ఎట్లా ప్రవర్తన ఉంది, ఇప్పటి జనరేషన్లో ఎంత చేంజ్ ఉందని మనం చెప్పారు. కానీ మనలో మాత్రం ఎటువంటి చేంజ్ లేదు. ఎందుకంటే
అది ఇక్కడ నుంచి వచ్చిందంటే ఇక్కడ నుంచి నేను చెప్పుకుంటాను టీచర్ కంపల్సరీ. ఎందుకంటే అది రమేష్ సార్ ఇంతకుముందు చెప్తుంటుండే, అరే బాబు చదువుకోండి బాబు, చదువుకుంటేనే బాగుపడతారు అని అనుకుంటాం. కానీ చదువుతో పాటు వినయం లేదంతా వెస్ట్ అనిపిస్తుంది మీరు నాకైతే. ఇదైతే కంపల్సరీ మీరు చెప్పింది. మహానీయుడు, మనిషి మృగం కాకుండా చేసే మహానుభావుడు, మనలో జ్ఞానాన్ని సృష్టించాడు. త్రిమూర్తులు స్వరూపులు కలయికతో ప్రత్యక్షంగా కనిపించే దేవుడు మన పెద్ద శ్రీనివాస్ సార్ గారు మనకు మాట్లాడాలని కోరుతున్నాను. నిజంగా ఈ విధంగా కలవడం చాలా హ్యాపీ. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 20 years ఇప్పుడు ఒక్కొక్కరిని చూస్తుంటే అప్పుడు చిన్నప్పటి అంటే మేము ఇదే ఏజ్లో ఉన్నా ఇట్లే ఉన్నాం, మీరు మాత్రం చాలా మారారు. అప్పుడు పిల్లలుగా ఉండేవాళ్ళు, ఫేసులు కొంత కంపేర్ చేసుకుంటూ గుర్తు చేసుకుంటున్నాం. ఎవరు మన సరిత ఉన్నాయి కదా, సరిత కొంచెం ఫేస్ సరితనా నీ పేరు శారదనా, సరిత వాళ్ళ అక్క కదా, అట్లా కొన్ని గుర్తొస్తున్నాయి. అప్పటికి ఇప్పటికీ అంటే మీరు మారిపోతారు కానీ మేమైతే మారం. ఎవరైనా కొంతమంది చూసినా కూడా మమ్మల్ని చూసి సార్ మీరు రావట్లేదు చెప్పారు కదా అని గుర్తుపట్టి వాళ్ళు మాట్లాడిస్తుంటారు. ఒకసారి ట్రైన్లో హైదరాబాద్కి వెళ్దామని అక్కడ నిజామాబాద్లో ట్రైన్ ఎక్కుతున్నాను. వేరే ఇక్కడ కాదు, సిరినాపల్లి విద్యార్థిని వాళ్ళ ఈ చిన్నపిల్లలను నేర్చుకొని సార్ శ్రీనివాస్ సార్ పరిగెత్తుకుంటూ వస్తుంది. రైలు కదలడానికి స్టార్ట్ అయ్యి నేను గుర్తుపడతలేదు, ఎవరమ్మా అంటే సార్ నేను మీ స్టూడెంట్స్ అంటే. ఆ విధంగా తర్వాత మళ్ళీ ఒక దగ్గర ఆగిన తర్వాత పోయి వివరాలు కనుక్కొని ఏమో బాగున్నావా అని అంటే ఆ విధంగా కొంతమంది కలుస్తుంటారు. ఇక్కడ నేను వచ్చినప్పుడు మాత్రం మీ ఏజ్లో ఉన్న ఇంకా తక్కువనే ఉన్నా. నేను అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ 30 years 2002 నవంబర్లో నేను ఇక్కడికి ప్రమోషన్లో వచ్చిన, అర్థమైందా. ఇప్పుడు ఇంకా నాకు దాదాపు 7.5 సంవత్సరాలు ఇంకా సర్వీస్ ఉంది. ఇప్పుడు ఎక్కడ నిజామాబాద్ మండల్లో తిరుమలపల్లి హై స్కూల్ జెడ్పిహెచ్ఎస్ తిరుమలపల్లిలో చెప్తున్నాను. అంటే ఎక్కడైనా కూడా విద్యార్థులు ఇప్పుడు కొంతమంది చూస్తున్నాం అంటే అందరూ చదువుకొని అందరూ ఉద్యోగాలు రావాలని, అది ఎవరిని ఇంటెలిజెన్స్ని బట్టి అది ఉంటుంది. కానీ వాళ్ళు ఎంచుకున్న రంగంలో వాళ్ళు రాణిస్తే మాకు అదే సంతోషం. ఇప్పుడు ఈ సాయి కుమార్ కానీ శేఖర్ కానీ ఇంకా వేరే ఇప్పుడు గణేష్ తర్వాత నరేష్, వీళ్ళు నరేష్ నాకు అప్పుడు కాంటాక్ట్లో చాలా రోజుల నంబరు ఉంది నాది, వాడి స్టేటస్ కూడా చూస్తుంటాను. మంచి నైపుణ్యం సాధించారు. ఆ విధంగా ఉన్న రంగాల్లో వాళ్ళు మంచి సాధిస్తే మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు వ్యాపారస్తులు కానీ వాళ్ళు కానీ ఎప్పుడు వాళ్ళకి లాభాలు వచ్చినప్పుడు సంతోషంగా ఫీల్ అవుతారు. మీరు ఈ విధంగా వివిధ రంగాలలో సెటిల్ అయ్యి అప్పుడు మీరు సార్ ఈ విధంగా ఉన్నామని చెప్తే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మాకు ఇక ఆనందానికి ఇక అదే అవధి అన్నట్టు, అవధులు లేవు అన్నట్టు. ఆ విధంగా ఇక్కడికి మేము వచ్చినప్పుడు ఫస్ట్ చాలా దూరం అనిపించేది. యాక్చువల్గా నేను న్యావనంది స్కూల్ తీసుకుందాం అనుకున్నా, నాకు తెలియదు. రావుట్ల అనే స్కూల్ బోర్డు చూసి రావుట్ల బస్సు ఉంది కదా, రావుట్లనే దగ్గరే కావచ్చు. ఫస్ట్ రోజు వచ్చేసరికి న్యావనంది దాటి వస్తున్నాం. అయ్యో నేను న్యావనంది ఉండేది వదిలేసుకున్నా, రావుట్లోకి వచ్చిన. కానీ తర్వాత ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా. అప్పుడు ఇక్కడ చాలా తక్కువ మంది ఉపాధ్యాయులు ఉండేవాళ్ళు. మేము వచ్చినప్పుడు రమేష్ సారు హెడ్ మాస్టర్, తర్వాత ఫాతిమా మేడం, నేను, తర్వాత శ్రీనివాస్ సార్, నలుగురమే. అప్పుడు 5 క్లాసులు ఉండేవి. అంటే 6th 7th 8th 9th 10th 5 క్లాసులు ఉండేవి. అప్పుడు మ్యాథ్స్ టీచర్ లేరు, మ్యాథ్స్ మేమే చెప్పాలి. తర్వాత ఇంగ్లీష్ సార్ వచ్చిండు అట్లా. అప్పుడు గేమ్స్ లేవు, అయినప్పటికీ మేము గేమ్స్ ఆడిపించి అప్పుడు మన ఇక్కడ స్కూల్లో కూడా గేమ్స్ కండక్ట్ చేసాం. మన సిరికొండలో కూడా గేమ్స్ కండక్ట్ చేసి 6 ప్రైజులు గెలుచుకున్నాం మన విద్యార్థులే, పీఈటీ లేకున్నా కూడా. అంటే అప్పుడు ఆ ఏజ్లో మేము చేయాలన్న బాగా తపన ఉండేది. ఇప్పుడు అంత ఉండొచ్చు కానీ ఏజ్ దృష్ట్యా మాత్రం అప్పుడు ఉన్నంత తపన ఇప్పుడు. అప్పుడు నైట్ క్లాసులు కూడా జరిగేవి. మేము మహాలని పిలుస్తుంటే కదా ఇక్కడ కోట, అక్కడ మేడం ఉండేవాళ్ళు. నైట్ అక్కడ ఉండి నైట్ క్లాసులు మొత్తం వాళ్ళ అమ్మాయిలు అయితే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్లేవాళ్ళు. తర్వాత
శంకర్ సార్ తర్వాత లింగం సార్ వాళ్ళ ఇంట్లో నైట్ అక్కడే ఉండేవాళ్ళం. 15th ఆగస్టు 26 జనవరి కూడా నైట్ ఇక్కడే ఉండేవాళ్ళం. ఎందుకంటే నిజామాబాద్కి వెళ్ళి రావాలంటే మాకు చాలా ఇబ్బంది. కాబట్టి నైట్ ఇక్కడే ఉండి 15th ఆగస్టు 26 జనవరి సెలబ్రేషన్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. అప్పుడు మార్నింగ్ నిజామాబాద్లో 7:15కు బస్సు ఉండేది, 7:15. ఇప్పుడు కూడా అదే టైం అనుకుంటా, 7:15 మరి 7:30. అప్పుడు నేను వచ్చేటప్పుడు మా అమ్మాయి చిన్నగా ఉండేది, ఎంత 3-4 ఇయర్స్ ఉండేది, అదేనా. అప్పుడు నేను వచ్చేటప్పుడు లేవకపోయింది, పడుకొనే ఉంటుండే స్కూల్కి వచ్చేటప్పుడు. అప్పుడు నేను లంచ్ బ్యాగ్ తీసుకొని వచ్చేది. మళ్ళీ నేను ఇక్కడ 4:45, 5 o'clock బస్సు ఉంటుండే. నిజామాబాద్ పోయేసరికి 7-7:15 అవుతుండే పడుకునేది. ఎప్పుడు ఒక హాలిడే వచ్చినప్పుడు మాత్రమే మా అమ్మాయితో మాట్లాడడం కానీ చేసినప్పుడు ఆ విధంగా ఉంటుంది, అదేనా. మాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి పెద్దది, ఆమె ఇప్పుడు MBBS కంప్లీట్ అయింది వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో. ఇప్పుడు మార్చికి అయిపోతుంది MBBS పట్టాతో బయట, అంటే హౌస్ సర్జన్ చేస్తుంది. అబ్బాయి ఏమో బీటెక్ ఫస్ట్ ఇయర్, ఇక్కడ రాజస్థాన్ ఉదయపూర్లో చేస్తుంది ఫస్ట్ ఇయర్. మా మిస్సెస్ కూడా టీచరే, ఆమె SDT ఇక్కడ ఇంగల్వాయి మండల్లో. ఇది మా కుటుంబ నేపథ్యం. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం నాకు రావుట్ల అంటే జీవితంలో మర్చిపోలేము, అట్లా ఉంది. ఇక రావుట్ల అంటే రావుట్ల తర్వాతనే అన్నీ, అదేనా. ఫస్ట్ రావుట్లకు రావడమే, హై స్కూల్కి రావడం, మంచి విద్యార్థులు దొరకడం. ఇప్పుడు నరేష్ మన ఎవరు శేఖర్ అన్నట్టు అప్పటికిప్పుడు ఈ జనరేషన్ చాలా చేంజ్ అయ్యింది. అంటే అల్లరి చేసేవాళ్ళు చేస్తారు, అది వేరు. కానీ పాఠాలు చదివి, అప్పుడు ఏంటి మొబైల్ ఉందా, ఎవరి దగ్గర మొబైల్ లేదు. అసలు నా నంబర్ కూడా వీళ్ళకి దొరకడం కష్టమే. అది ఎవరెవరో కలిసి, అప్పుడు పాత నరేష్ అని ఉండే డ్రైవింగ్ స్కూల్, మీ జూనియర్ అని, వాడు కలెక్ట్ చేసి నా నంబర్ ఎవరో మేడం కడిగి, సార్ ఇట్లా శ్రీనివాస్ సార్ ఇట్లా హైట్ ఉంటాడు, ఎవరో ఒక మేడంను డ్రాప్ చేసిండట ఇందల్వాయిలో. చేస్తే ఆ మేడం దగ్గర ఆ మేడం కూడా తెలియదట నా పేరు కానీ నా ఫోన్ నెంబర్ కానీ. ఇందల్వాయిలో ఇక్కడి నుంచి పోయి ఇందల్వాయి మండల్లో పనిచేసిండు అంటే ఆ మేడం 2 రోజులు ఆగి నా పేరు నా ఫోన్ నెంబర్ కనుక్కొని నరేష్కి ఇస్తే అప్పుడు నరేష్ నాకు ఫోన్ చేసి తద్వారా ఇక మీ బ్యాచ్ అంటే అప్పుడు ఫోన్ నెంబర్ లేవు. ఒక శ్రీనివాస్ సార్ ఒక్కడే అప్పుడు సిగ్నల్ కోసం ఫోన్ కొట్టుకొని గ్రౌండ్లో తిరిగేది అక్కడ కంపౌండ్ వాళ్ళ దగ్గర. అప్పుడు ఫోన్లు అప్పుడు ఏముంది ఫోన్, ఇప్పుడు మనం ఏం చేస్తాము అవుట్ గోయింగ్ అన్నీ ఒకటే రేట్ ఉండే కదా. అప్పుడు ఇన్కమింగ్ వస్తే కూడా కాల్ రేట్ పడేది, మీకు తెలియదు అనుకుంటా. వెన్ ఎవర్ ఇంట్రడ్యూస్ ద న్యూ సెల్ ఫోన్స్ ఇన్కమింగ్ ఆల్సో చార్జ్. అంటే ఆ విధంగా అప్పుడు ఫస్ట్ ఎంత ఉండే 2 రూపాయలు ఉండే పర్ మినిట్. ఇన్కమింగ్ వస్తే కూడా ఎవరైనా ఫోన్ వస్తే మనకు అవసరమైన ఫోన్ అయితే లిఫ్ట్ చేసేవాడు. తర్వాత అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ అంత నార్మల్ రేట్కి వచ్చింది. అప్పుడు ఫోన్ ఓన్లీ ల్యాండ్ ఫోన్స్, ఆ ల్యాండ్ ఫోన్స్ కూడా కొందరి ఇళ్లలో మాత్రమే ఉంటాయి. ఆ విధంగా ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసుకొని ఈ విధంగా మనం అందరం కలవడానికి ఇది ఒక వేదిక. చాలా మంచి సందర్భం. ఈ విధంగా మాకు లైఫ్లో మీరు ఎట్లా మర్చిపోలేరో మేము కూడా మిమ్మల్ని కలవడం ద్వారా మీ యొక్క అందరి ఉద్దేశాలు కానీ, ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఆ విధంగా, ఇప్పుడు చదువుకున్నారు, కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు, కొంతమంది వేరే పెళ్ళిళ్ళు చేసుకొని వేరే ఇళ్ళకి వెళ్ళి అక్కడ సెటిల్ అయి ఉన్నారు. ఇప్పుడు మేడం గారు అన్నట్టు చదువు ద్వారానే ఏదైనా ఇప్పుడు అందరికీ పురోగతి. ఇప్పుడు చూసేది కదా ఎక్కడికి పోయినా కంప్యూటరు, తర్వాత ఫోన్లు, ప్రతిదీ నెట్ అయిపోయింది, ఇంటర్నెట్. కాబట్టి మీరు ఇప్పుడు చదువుకొని ఒక స్టేజ్లో ఉన్నారు, మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అందించండి. తర్వాత వాళ్ళే మీకు మంచి ఉన్నతంలో సెటిల్ అయితే మీకు అంతకన్నా సంతోషం ఏం కావాలి. ఇప్పుడు మా పిల్లలు ఎట్లా అంటే మేము అనుకుంటాం మేము మీకు మంచి బోధన అందించినాం కాబట్టి అది మాకు మా పిల్లలతో మేము చూసుకుంటున్నాం. అది మా శాయశక్తుల ప్రయత్నం చేసినాం, ఇప్పటికీ చేస్తున్నాం. ఇంకా 7 ఏళ్ళ సర్వీస్ ఉంది, అయినప్పటికీ పిల్లలు మంచి. ఇప్పుడు మొన్న సారు సత్యశోధక పిల్లలు కూడా అంటే సైన్స్ ఫేర్కి స్టేట్ లెవెల్లో తీసుకెళ్ళాం. అక్కడ 3 రోజులు ఉన్నాం. అక్కడ వేరే మొత్తం 33 జిల్లాల విద్యార్థులు వాళ్ళ యొక్క సైన్స్ ఎక్స్పెరిమెంట్స్తో వచ్చింది అక్కడికి. ఈ విధంగా వాళ్ళను
మంచి చేయాలన్న ఉద్దేశమే. అది కొంతమంది పిల్లలకు అప్పుడు ఏంటంటే దండించి చెప్పినాం. ఇప్పుడు కూడా అంటుంటారు కదా కొంతమంది. మొన్న ఒక వీడియో వచ్చింది, ఒక కలెక్టర్ ఒక లేడీ హెడ్ మాస్టర్ ప్రిన్సిపాల్ దగ్గరికి పోయి, మేడం మీరు చేతి మీద బెత్తంతో కొట్టండి, కొట్టిన తర్వాత వాళ్ళు కేరింతలేస్తున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే మీరు ఆ విధంగా కొట్టిరు కాబట్టి మేము ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాం. ఏదైనా ఇప్పుడు అవన్నీ దండన అవన్నీ లేవు, అప్పట్లో ఉండేవి, ఇప్పుడంతా మారిపోయింది. కేవలం మర్యాదపూర్వకంగా ప్రేమపూర్వకంగా వాడికి చదువులో ఇంట్రెస్ట్ కలిగించడమే మా యొక్క పని. కాబట్టి ఇంత మంచి మనకు శేఖరే ఫోన్ చేసింది ఫస్ట్ సార్ ఇట్లా మేము అనుకుంటున్నాము. యాక్చువల్గా మేము ఈ సంక్రాంతి సెలవులని వేరే వెళ్దాము, కొంచెం టూర్ హైదరాబాద్ అటు సైడ్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. సరే ఇక పండుగ అయిన తర్వాత ఒక 2 డేస్లో వెళ్దామని నిర్ణయించుకొని ఈ కార్యక్రమంకు మిస్ కావద్దు. ఎక్కడి నుంచో పిల్లలు చాలామంది కలిగి, ముఖ్యంగా మేడం గారు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. నిజంగా మేడం మీకు చాలా హ్యాట్స్ ఆఫ్. అంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి వెహికల్లో వీళ్ళందరినీ కలవడానికి, ముఖ్యంగా మనమందరం కలవడానికి చాలా అంటే మంచి ఇన్స్పిరేషన్. మేడం కూడా వస్తున్నారు అని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. అంటే సార్ చెప్పిండు నైట్ 11:30కి మెసేజ్ పెట్టింది మేడం అని, 11:40కి. కాబట్టి ఆ విధంగా మేడం అక్కడి నుంచి రావడం అంటే మేడం యొక్క ఇంట్రెస్ట్ చూడండి. అంటే ఇంకా మేము నిజామాబాద్ నుంచి ఒక 1.5 అవర్ జర్నీ చేస్తే మేము వస్తాం, కానీ మేడం మాత్రం 4 అవర్స్ అక్కడి నుంచి జర్నీ చేసి మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చారు. చాలా హ్యాపీ మేడం. కాబట్టి మరొకసారి మీ అందరికీ పేర్లు తెలియదు, కొంతమంది గుర్తుపట్టినా ఇప్పుడు పేరున అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విద్యతోటి సాధించవచ్చు. అలాగే ఇప్పుడు మన ఇంకోసారి తీసుకుందాం. మరి ఉత్సాహం ఊపిరిగా నింపి ఉల్లాసం అనే నీటిని చల్లి ఉత్తేజ కిరణాలను అందించి అక్షరబద్ధముగా క్రమశిక్షణతో కంచె వేసి సమాజం అనే తోటలో విద్యార్థి అనే మొక్కను పెంచి మంచి పౌరుడుగా చేయాలని మన యొక్క చిన్న శ్రీనివాస గారు మనకు స్పీచ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. protocol. Very big good afternoon to everyone. First of all, I would like to extend my warm wishes for a good congregation and assembly. Dear esteemed teachers, my seniors and juniors, and my beloved children. No, not children. Are you children? No. You people think that you are very lucky to have teachers like us, but we feel that we are lucky enough to get felicitated by such disciplined and well-designed and molded behavior and felicitating the teachers. What is education? Can anyone say? Tell me please, what is education? Okay, no problem. Education is nothing but an overall development in a student. Just by mere collecting the knowledge from the textbooks, apart from the textbook, the student observes the style of teaching of the teachers, try to imitate the teachers in all the subjects, from all the aspects. See, the goddess of education, Saraswati, we worshipped her, we broke the coconuts, we garlanded the statue, but when we were the teachers here, the statue was not there. It's not established.
And as you and me know, man has to change according to the situations and the time. The time plays a very vital role in any man's or woman's life. See, 20 years of time is not a short span of time. 20 years is such a big span in which a man can change to a great extent and to get recognized by the society. We, every time in the classes, we used to say one word, one sentence: today's children are tomorrow's citizens. When the citizens are strong, educated, cultured, civilized, the pillars of the nations go very deep into the earth and make the country strong. As Swami Vivekananda, see how lucky we are today. The National Youth Day is being celebrated on 12th of January every year as the Youth Day. And his motivational speeches, motivational quotes, we can see on the walls, spoken by the teachers in the classroom. Yeah, it is. I'm going to be very far away from what we are expecting from the program. A drastic change has been taken place here. I can't recognize some of the faces of boys and girls, men and women, not boys and girls, men and women, bringing your kids here. You became parents and we became the grandparents. Am I right? See, a teacher's role is not contained in the classroom to teach this particular aspect in the particular way, in the prescribed manner. When the teacher can teach a certain topic every time in a well-designed manner with a unit plan or period plan or year plan as per the directions of the superiors department. It is not confined or contained to, restricted to a classroom. The teacher captures his pictures in the hearts of the students, then only he justifies his profession. I love to be a teacher. I'm lucky to have this profession. A teacher can only make the other professionals, wherever they are, whatever you are doing now. Some of you may have gone abroad, doing well, and I bless and I hope every one of you would do well with your family, just like you are doing well with us now. You are still remembering us. My senior, of course, he is senior in terms of height also. Yeah, he got job in 1996 and me in 1998. Some may have a new students, and from the teacher's perspective, few of the people. Let me introduce myself now, though it is late. My name is M. Srinivas, alias Chinna Srinivas. My subject was English, and now English, and in the future will be English. I did my English literature from Usmania University, MA English Literature,
and got promoted as an English teacher and posted to JPHS Rawatla for the first time, so that I started teaching for the high school students. Before that, I was just teaching ABCDs or 1 to 3s to the primary school students. So this is the 23rd batch where I am working now. Now I am working at JPHS Manchippa of Mukpal Mandal, Nizamabad Division. 23rd batch. So 22 old batches have been sent away by me. As far as my subject is concerned, they are doing much well. One of my students has received a Young Scientist Award in France, in the city of Paris. And some of the students have gone abroad, means USA, and doing well there as an engineers, and some are lawyers, some are doctors, whatnot. We create all the other professions being a teacher. Teacher can be a sculptor, can be a molder, can be anything. But as long as you are self-disciplined, discipline is the biggest ornament that a student can possess. Vidya Vinayate Bhushanam. Just like the precious metal, gold has its own value. An educated man has more value than the gold and diamond and even platinum. అంటే బంగారానికి సువాసన అబ్బితే, ఫ్రాగ్రెన్స్ ఉంటే, సెంట్ ఉంటే ఇంకెంత మంచిగా ఉంటుందో, వినయం ఉన్నటువంటి విద్యార్థి జీవితం కూడా అంతే ఆదర్శంగా ఉంటుంది. This is my opinion. I strongly feel and strongly believe in this. So when you are self-disciplined with good notions and thoughts all the time in your mind, when you dream of a good family, when you prove to be a good mother, a good father to your children, a good son or daughter to your parents, a good neighbor to your fellow people, your life will be very happier. In my WhatsApp DP, there's a tag, life is beautiful. That is in Telugu. Life is always beautiful. When will be the life beautiful? When we strongly believe that the life is life, the life should be beautiful. You can make the life beautiful, but just a year ago, one of the students from your seniors batch, 2005 and 6, got suicide, means attempted suicide and died off. That's not the right way to do. Whatever the problem you face in your life should not be, the problems should not stop you. You should stop the problems. You should overcome the problems by all the means. Okay. Man's life is full of adjustments and settlements. You have to adjust yourselves according to the situation and the time and the situation demands. Then only you will go ahead. You will progress. You will conquer the world one day. Okay. Thank you once again for allowing us to speak a little bit of speech before you and having a kind patience to listening over to my speech. Thank you so much. టు బి ఆనెస్ట్, ఇంగ్లీష్ అనేది ఇంగ్లాండ్లో పుట్టింది. బట్ మాకు మాత్రం ఎప్పుడైతే శ్రీనివాస్ సార్ ఇక్కడ అడుగు పెట్టాడో అప్పుడే ఈ ఇంగ్లీష్ సరైన ఇంట్రడక్షన్ దొరికింది. నిజం చెప్పాలంటే అప్పటికి ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ అంటే భయం ఉంటుండే. అసలు మనకు ఆ లాంగ్వేజ్ అప్పటికి పట్టలేదు ఎవరికి. ఇంగ్లీష్ సార్
చెప్పే విధానము, వివరించే విధానము, ప్రతి ఒక్క వర్డ్ ఇప్పటికీ గుర్తుంది. ఆయన మనల్ని ఒక క్వశ్చన్ వేసిండు, ఎగ్జాక్ట్లీ ఏ క్లాస్లోనో గుర్తులేదు కాబట్టి, దట్ ఈస్ ఐస్లాండ్. ఓకే, మనం పలికింది అప్పట్లో ISLA అండి. ఓకే, సో ఎవరు కూడా ఆన్సర్ చేయలేదు, ఎందుకంటే అప్పటికి మనం ఇంగ్లీష్లో వెరీ పూర్ అంటే వెరీ పూర్, ప్రతి ఒక్కరు రాంగ్ చెప్పిండు. ఒకరు ఐస్లాండ్, ఈస్లాండ్, అలా ప్రతి ఒక్కరు రాంగ్ చెప్పిన అక్కడ నరేష్ లాస్ట్కి వచ్చేసి ఆయనకి ఏమనిపించిందో తెలియదు కదా, ఐలాండ్ అని చెప్పిండు. దట్ ఈస్ ఎ రాండమ్ ఆన్సర్ యాక్చువల్లీ, బట్ ఇట్ వాజ్ ఎ రైట్ ఆన్సర్. వెరీ ఫన్ మూమెంట్, ఇప్పటికీ గుర్తుంది నాకు. సో మచ్ బ్లెస్డ్. ఓకే, ఇంగ్లీష్ అనేది మాకు ప్రాపర్గా ఇంట్రడ్యూస్ చేశారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఇంగ్లీష్ సార్. నిజంగా సార్, నేను సాయి అన్నట్టు ఇప్పటికి మీరు ఏం చెప్తున్నారో నాకు ఇంగ్లీష్ అర్థం కాలేదు సార్. అదే మాట్లాడడం వరకు రాదు, అర్థమవుతుంది సార్, ఉన్నవాస్తవ చెప్తున్నాను. మీరు ఎప్పుడో దాకా సాయి చెప్పినట్టు ఒక లెసన్లో అప్పుడు క్వశ్చన్ అడిగారు, అందరం బిత్తిరి మొక్కలు వేసుకొని చూస్తున్నాం బెంచ్లో, అందరికి ఒక్కొక్కరు నిలబడి చూస్తున్నాము. లాస్ట్కి వస్తే అది ఏమో అర్థమైందో కాలేదో, నరేష్ అన్నట్టు ఐలాండ్ చెప్పాడు. తర్వాత రవీందర్ వచ్చేసి ఆ ఐలాండ్ ఒక ఫిగర్ ఉంది కదా సార్, పిక్చర్, ఆ పిక్చర్ పక్కకు మనకు నీడాస్తుంది కదా, చెత్తిని పట్టుకొని నడుస్తుందని చెప్పేసి అంటే మీరు కరెక్ట్ ఆన్సర్ అని చెప్పారు. ఆయన రైట్ అన్నారు, మమ్మల్ని అందరు రాంగ్ అన్నారు. ఇప్పటికీ నాకు గుర్తుకొస్తుంది సార్, మీ ఫోటో చూసిన ప్రతిసారి ఆ లెసన్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే సాయి కూడా అన్నట్టు ఇప్పుడున్న జనరేషన్లో మనకు తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా చాలా అవసరం. బయట పిల్లలను చూస్తుంటాం, ఏదైతే మీరు వచ్చినాకనే మాకు ఇంగ్లీష్ గ్రామర్ కానీ ఇంగ్లీష్ యొక్క నేర్చుకోవడం మీ ద్వారానే దొరికింది సార్, అది మా అదృష్టం అనుకుంటాం. మాకైతే ఎవరికి వ్యక్తిగత తెలియదు కదా సార్, నాకు మాత్రం ఎవరైనా చెప్తుంటే చదువుతుంటే అర్థం అవుతుంది, కానీ మాట్లాడడం కాదు. ఓకే సార్, అలాగే మరి చూసిన కదా మన సార్ అయితే ఏదైతే చెప్పిండో అమూల్యమైన విషయం, అవునా కదా, ఇలాంటి మనకు రావడమే అదృష్టం అనుకోవాలి. గత 20 సంవత్సరాల తర్వాత మనం గుర్తుపెట్టుకొని రావడం అంటే మన యొక్క అదృష్టం. అలాగే మరి ఇప్పుడు ఇంకో మన గురువు గారిని ఇన్వైట్ చేసుకుందాం. గతి తప్పిన వ్యక్తికి శృతి నేర్పిన వ్యక్తి గురువు. ప్రతి ఎదలో పిలుపు మరపడు రాదు. దారి చూపే గురువు లేని జీవితం లెక్కలేని పక్షి. పడుతున్న నరకం మన ఏ స్థాయిలో ఉన్నా మన స్థాయిని పెంచే వారిని మరవకూడదంటూ మనకు విద్యా బోధించినటువంటి మన కృష్ణ సార్ గారిని 4 మాటలు మాట్లాడాలని కోరుతున్నాం. నేటి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళన కార్యక్రమానికి వచ్చినటువంటి మా పాత ఉపాధ్యాయులకు మరియు వేదిక మీద ఆసీనులైన కింద ఉన్నటువంటి మా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. నేను పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరు కావడం ఇది మొదటిసారి, ఫస్ట్ టైం. చాలా జరిగినాయి, అంటే నాకున్న పనుల వల్ల కావచ్చు, ఇంకా వేరే వేరే కార్యక్రమాల కావచ్చు. ముందుగా మన సార్లు మేడంల గురించి మాట్లాడిన తర్వాత పిల్లల గురించి మాట్లాడతాను. వీడు 4 మాటలు అన్నాడు, చల్ 4 మాటలు మాట్లాడినా ఎక్క మాట్లాడు 40 అంటున్నది భాగ్యం మేడం. ముందుగా పెద్ద మేడం గురించి మాట్లాడతాం, ఫాతిమా మేడం గురించి. మేడం గారు ప్రమోషన్లో 2001 కదా మేడం, 1లో వచ్చిర్రు. ఫస్ట్ నేనే ఉన్న ఆఫీస్ రూమ్లో, ఇంకా రమేష్ సార్ అప్పటికి రానట్టున్నాడు. పరిచయం చేసుకున్నా, సార్ బాయసాయి సార్ అనగానే సరే మేడం. ఇక కొత్తగా వచ్చిన వాళ్ళు ఎట్లా డ్యూటీ చేస్తారో మనకు తెలియదు కదా. మేడం అడిగింది ఊరు ఎట్లా, పిల్లలు ఎట్లా అంటే చెప్పిన. అంటే మేడంని కొంచెం భయపెట్టిన, సారీ మేడం ఊరు బాగా స్ట్రిక్టు, అక్కడ పెద్ద మనుషులు కూడా చూస్తారు, మనం ఆటో తిరిగేటప్పుడు బస్సు తిరిగేటప్పుడు రెగ్యులర్ రావాలి మేడం, గిత్తే రెగ్యులర్ రావాలని మేడంకి చెప్పడం జరిగింది. మొదటి నాకే పరిచయం అయ్యారు మేడం. ఇక్కడనే రూమ్ తీసుకొని ఇక్కడనే ఉన్నారు. మాకు రంజాన్కు బక్రీద్కు మంచి భోజనం చేయించేవారు. నాకు అది నడకపోతుండే కానీ స్వీట్ తీసుకొస్తుండే మేడం, కాకినాడ కాజా ఇట్లా, శాకాహారిని కాబట్టి.
తర్వాత మేడం ఇక్కడి నుంచి కామారెడ్డి వేయరు, హెడ్ మాస్టర్ అయ్యారు, రిటైర్ అయ్యారు. ఆ మేడం గురించి ఇక్కడ మేము మాట్లాడుకుంటుండే టైంపాస్ ఎప్పుడైనా నాకు కాలినప్పుడు. మాకొక మార్గదర్శిలాగా సీనియర్ కదా, మాకేదన్నా తెలియని విషయాలు కూడా మేడం చెప్పేవారు. అలాగే తర్వాత టూల్ అనుకుంటా, సీనన్న టూల్ వచ్చారు కదా మీరు, ప్రమోషన్లు వచ్చారు, టూల్ వచ్చారు, నవంబర్లో వచ్చారు. పెద్ద సీనన్న, చిన్న సీనన్న, వయసులో పెద్దలు నాకంటే. చిన్న సీనన్న నేను ఇద్దరం ఒకటే రోజు జాబ్లు ఎక్కినాం. కాకపోతే తను ఇంగ్లీష్ చేసి ప్రమోషన్లో ముందు వచ్చాడు, నేను బీడీ అయ్యాక వెనుకబడ్డా, అంతే తేడా. ఇక రోజు లంచ్ టైంలో చిన్న సీనన్నకు నాకు ఒక పిస ఉండే, ఇప్పటికీ ఆ పిస ఉన్నదిరా, బంద్ కాలేదు. ఏం పిస అంటే పాటలు వినడం బాగా పిచ్చి. పొద్దున కూడా కాల్ చేసిన అన్నకు, అన్న పాట మంచిది పెట్టినా ఏమిటంటే మరి కట్ చేస్తా, మళ్ళీ ఒకసారి ఫోన్ చేయి, పాట విన్నానబట్టే. అరే అన్న ఇప్పుడే విన్నా, యూట్యూబ్లో విన్నా, నేను వచ్చిన నువ్వు లేట్ అవుతున్నా, సాగర్ సారు వెయిట్ చేసినట్టు. అట్లా తినేటప్పుడు అనేక విషయాలు మాట్లాడుతుంటుంది. అప్పుడు చంద్రముఖి సినిమా విడుదలైన రోజులు, అన్నకి యాదున్నది లేదో కానీ చంద్రముఖి గురించి నాకు ఊరిస్తుండే, సూపర్ కృష్ణబాయ్ కృష్ణబాయ్ అంటుండే. ఎందుకంటే భీమగల్కు లేట్ వస్తాయి కదా సినిమాలు. పిస ఏంటంటే ప్రతి శనివారం నేను సినిమా చూస్తా, ప్రతి శనివారం. ఆ సినిమా పోకుండా మళ్ళీ 2 సార్లు చూస్తా. వాడు కర్మ ఇక, ఎందుకంటే వేరే వ్యాపకాలు ఏమి లేవు. మనిషికి ఏదైనా ఒక పిచ్చి ఉండాలి కదా, ఆ సినిమాల పిచ్చి ఇప్పటికి అట్టడే పడేది, పాటలు వినడం, సినిమాలు. అట్లా సీనన్న మేము రోజు ఏం చేస్తుంటామంటే పాటల గురించి డిస్కషన్ చేస్తుంటాం. అన్న ఈ పాట ఆ పాట అంటే సాహిత్యం మీద కూడా పట్టున్నది శ్రీనివాస్ సార్, తెలుగు మీద కూడా. మరి నాకు ఒక సీడీ ఇచ్చిండు నిజామాబాద్లో, పాత యాది ఉన్నదో లేదా సీడీ, ఇప్పటికి ఉన్నది. ఆ సీడీ చూసినప్పుడల్లా సీనన్న గుర్తుకొస్తాడు. ఒక సీడీ పాత పాటది, సీడీ ప్లేయర్ లేదు నా దగ్గర. రాజబాబు సార్ దగ్గర సీడీ ప్లేయర్ తీసుకున్నా, చెవులలో ఇయర్ ఫోన్లు పెట్టుకుని రోజు రాత్రి వినా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనందం ఉంటుంది కదా. అలాగే తినేటప్పుడు కూడా సీనన్న అడుగుతుండే ఫస్ట్, కృష్ణబాయ్ ఏం తెచ్చినావు అంటుండే వంట. అన్న పప్పుచారు తెచ్చిన అంటుండే, ఏమరకపోతుంది తీసి పక్క కట్టుకుంటుండే. పిచ్చి బాగా ఇప్పటికి కూడా ఉన్నది అన్న. ఆ వదిన వేస్తుండే, చెప్తుండే వదినకి కంగ్రాచులేషన్ చెప్పు బాగున్నదని. అట్లా తిండిని ఆస్వాదించి తింటుండే. తిండి ప్రియులమే మేము. ఇప్పటికి ఎక్కడైనా ఉంటే దాన్ని ఆస్వాదించాలి, ఆస్వాదించి తింటేనే పేకి పడుతుందిరా. ఏదో 4 మెతుకులు కోడి తిన్నట్టు తినద్దు, దాన్ని మంచిగా తృప్తి తినాల. అలాగే పెద్ద సీనన్న వయసులో పెద్దోడు, అంటే మాకు సర్వీస్లో కూడా మాకంటే ఏడాది ముందు వచ్చాడు, ఏడాదిన్నర ముందు. పర్సనాలిటీ ఇప్పుడు తగ్గినట్టున్నది అన్నది, అంటే మన యోగా బీగా పోతున్నది ఏం కథను. ఎందుకంటే 50+ అయిపోయినామంటే ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించాల. ఇప్పుడు ఆడ పిల్లలు చూస్తున్నారు అనుకుంటా, సార్ సమోసా తినలేడు, కూల్ డ్రింక్ తాగలేడు, అదే రహస్యం, ఆరోగ్య రహస్యం. ఎందుకంటే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల. మనిషి ఎదుగుతున్న కొద్ది ఒక పైసా సంపాదన పనే కాదు, ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టాల. సీనన్నతో కూడా మేము బాగా జోవియాలుగా ఉంటుంటే అన్న అంటుంటే, ఎందుకంటే వయసులో పెద్దోడు కాబట్టి. అలాగే మేడమ్స్, మేము వచ్చి మేడంలో నిలగొట్టినాము, మరి మేడంలు వెళ్ళిపోయినాక మేము వచ్చినాము. నాకైతే అర్థమవుతలేదు. 2000 నవంబర్ మేడమ్స్, శ్రీలక్ష్మి మేడం నా ట్రైనింగ్, మేమిద్దరం ఒకటిసారి ట్రైనింగ్ చేసినాం. భాగ్య మేడం, శ్రీలక్ష్మి మేడం. మళ్ళీ శ్రీలక్ష్మి మేడం మా డిగ్రీ బ్యాచ్, వాళ్ళ సైన్స్ మాది ఆర్ట్స్. అట్లా అప్పటి నుంచే పరిచయము. మేడం పెళ్ళికి కూడా నేను వెళ్ళిన, నా పెళ్ళికి వచ్చిందో లేదో మర్చిపోయినా, వచ్చిందన్న మేడం, ఓకే రైట్. అప్పుడు వాళ్ళు బస్సు ఉండే కదా మేడం, నాన్న వేయించిండు అనుకుంటా, పవర్ ఉండే అలా నాన్న చేతులు, ఆర్టిస్ట్లో పనిచేస్తుండే కాబట్టి కొంచెం టైం మార్చి వీళ్ళు వస్తారు. అలాగే భాగ్య మేడం ఇక్కడికి రాకముందటి నుంచి
పరిచయం, ఎందుకంటే మా ఫ్రెండే వాళ్ళ సారు, అంటే అన్న మాకు సీనియర్ భాస్కర్ అన్న. అట్లా చాలా రోజుల నుంచి పరిచయమే. ఇట్లా అందరితోటి. అలాగే ఇక్కడ మేము వచ్చిన తర్వాత 2000 సంవత్సరంలో వచ్చిన తర్వాత 1 ఇయర్కు బైఫర్గేషన్ చేసినాం స్కూల్ని. అంటే 8th రన్నింగ్ నడుస్తున్నది, 8th క్లాస్ నడుస్తున్నది, 7th ఉండే. ఈ ఆడపిల్లలందరూ బంద్ చేస్తున్నారు, న్యాయానందికి పోతున్నారు, జర్నీ కొద్దిగా ఇబ్బంది మధ్యలో అన్నట్టు ఏం చేసినామంటే ఆ ఫైల్ మన ఎర్రన్న వీళ్ళందరితో పోయి సంతోష్ రెడ్డి ఉండి ఆ ఫైల్ తీసుకొని రావడం జరిగింది. బైఫర్గేషన్ అయితే నేను టీటీసీ కాబట్టి నన్ను ప్రైమరీకి వేసిన మేము అందరం ఏం చేస్తుంటే అందులో ఒకటే స్టాఫ్ రూమ్ 1 to 10th, ఒకటే టైం టేబుల్. చాలామందికి వెళ్ళకపోతుండే 2 స్కూళ్ళు అయినాయని. రమేష్ సార్ ఇక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకు 5 పాస్ కాగానే టీసీ ఇస్తాం కదా, రికార్డ్ షీట్. చాలామంది ఇంతకుముందు ఇవ్వకపోతుండే కదా సార్, మళ్ళీ ఇది కొత్త వేసామంటారు. అలా వెళ్ళకపోతుండే 2 స్కూళ్ళు 2 ఏడ ఒకటే స్కూల్ అంటారు, వాళ్ళకి తెలియదు. అంటే అట్లా మేము అందరం ఏం చేసినామంటే ఒకటే టైం టేబుల్లో అట్లా పనిచేయడం జరిగింది. ఇంకా సార్లు లేరు ఎక్కువ మంది, అశోక్ సార్కి ఇట్లా ఉండ్రి. మరి వాలంటీర్స్ తీసుకున్నాం, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. శేఖర్ సార్ ఉండే, మన బాబన్న, శంకర్, లింగం, వీళ్ళంతా ఒక సొంత బ్రదర్స్ లాగా మేమందరం కలిసి పనిచేయడం జరిగింది. ఇట్లా అనేక స్మృతులు ఉన్నాయి స్కూల్తో. ఇప్పటికీ చాలామంది ఎక్కడన్నా పోతే చెప్తాం మా రావుట్లు అంట, అరే ఇంకా ఎన్ని రోజులు మీ రావుట్ల అంటారు, చాలామంది అంటారు. అంటే ఇక్కడ మట్టికి పవర్ ఉన్నదేమనిపిస్తుంది రా పిల్లలు. చాలామందికి అంటుండే ఇక్కడ కాదు భీమగల్ పోదామంటే, లాస్ట్కు మధు సార్ వచ్చిన తర్వాత 4 ఏళ్ళకి ఛాన్స్ దొరికి భీమగల్ లోకల్ పోయినా. ఇక సార్ల గురించి మాట్లాడిన అంతకుముందు సార్లు కూడా సాగర్ సారు, గంగాధర్ సార్, చంద్రశేఖర్ సార్, అశోక్ సార్, మన పిల్లలు ఫోన్ చేసారు, సార్ ఆ లోన్లు మా సార్లలో కనిపించలేదు నువ్వు. అప్పుడు ఇక్కడ ఒక గుడిసె ఉండే, పెద్ద మనుషులు విలేజ్ కమిటీ మంచి స్ట్రాంగ్ కమిటీ ఉండే, నడిపన్న ఉండే. మా నాన్న ఫ్రెండ్ కాకా అంటుంటే నేను అందరం పట్టుబడితే ఈ జాగా కొన్నారు పక్కది, గుడిసె తీసేసారు. మా టైంలో అక్కడ టాయిలెట్స్ అయినాయి విద్యార్థులకు, అక్కడ ఎండిఏ మండుతుర్రి. ఇట్లా పిల్లలు బాగుండ్రి. నేను 1వ తరగతి తెలుగు తీసుకుంటుంటే ఫస్ట్ నాకు తెలుగు కావాలని, ఎందుకంటే బేసిక్ ఫౌండేషన్ ఏంది విద్యార్థులకు బాగా కష్టమవుతుందని. తర్వాత ఒక అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ వచ్చింది, పిల్లలకి యాదున్నది లేదు. వాళ్ళు మండల్ లెవెల్లో టాలెంట్ టెస్ట్ పెట్టారు. మండల్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ మన రావుట్ల విద్యార్థులకి వచ్చింది. వాళ్ళందరూ అంటారు, అన్న మీరు పిల్లల్ని తీసుకురాకూరే రావుట్లని. 1వది మీకే, 2వది మీకే, 3వది మీకే, మరి మేమెందుకే పందికి లేక వచ్చి అంటారు. అంటే అంత మాకంటే ముందు పునాది వేసారు. ఆ పునాది మీద మేము మెడికల్ తోటి బిల్డింగ్ కట్టడం జరిగింది. నిజంగా మీరంతా బాగా అదృష్టవంతులు. నేను ఆ ఫ్లెక్సీలో ఫోటోలు చూసిన, కొందరు పేర్లు అయితే నాకు బాగా కష్టం అనిపించింది. ఇప్పుడు సార్ని అడుగుతున్నా, ఈ 2వ వరుసలో క్యాండిడేట్ వాళ్ళని అడుగుతున్నా, శంకర్ సార్ని, ప్రసాద ఇలా బాలరాజు కలుపుతాడు. బాలరాజుకు పాపన్న బాబు పుట్టినప్పుడు హాస్పిటల్ కూడా పోయినా భీమగల్లా. మహేష్ పంచాయత్ సెక్రటరీ, శేఖర్ గారు కలుస్తాడు మందంల, వీళ్ళంతా, సాయి, ఎర్రల ప్రవీణ్, ఇంకా కొందరు పేర్లు అది లేదు. ఈ రవిగాడైతే ఇక మాకు రోజు బియ్యం ఇచ్చేటోడు, పప్పులు ఉప్పులు ఇచ్చేటోడు. మొన్న కూడా ఫోన్ చేసిండు, సార్ హెచ్ఎండి రైస్ వచ్చినాయి సార్ చూడండి సార్ అని. అంటే అట్లా చాలామంది ఏం చేస్తారంటే వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నేను అంట, అట్లా లేదు ఇక్కడ. ఆ సంబంధం అనేది ఇప్పటికీ కొనసాగిస్తున్నారు, అది చాలా సంతోషం పెట్ట. అంటే మానవ సంబంధాలు ఉండాలా, మనిషితోటి పని ఉండని లేకపోతే.
ఇప్పటిదాకా సీనన్న మాట్లాడిన ఇంగ్లీష్లో కొంచెం ప్రయత్నం చేసిన అర్థమైందేమో అనుకుంటున్నా. విద్యతో పాటు వినయం ఉండాలా. చదువు ఉంటే చాలదు, సంస్కారం కావాలా. నువ్వు ఎంత చదువు చదివినా కానీ మనిషిని గౌరవించకుండా చదువు బూడిదలో పోసిన పన్నీర్ లాంటిది. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ ఒదిగి ఉండాలి. ఇప్పుడు కవితలలో చెప్పిండు శేఖర్ గారు, కలిసిండు శేఖర్ కూడా మధ్యలో, ఎందుకంటే ఈ ఎండిఎం రైస్ ఇవన్నీ భీమలు తీసుకొచ్చాడు. ఇట్లా చాలామంది విద్యార్థులు ప్రయోజకులు అయిందని అనుకుంటున్నా. చాలామంది ఏమనుకుంటారు గవర్నమెంట్ జాబ్ వస్తేనే, అట్లా కాదు, ఇక జీవితంలో స్థిరపడాలా. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ 10ల సంఖ్యలలో ఉన్నాయి, క్యాండిడేట్స్ 1000 సంఖ్యలలో ఉన్నారు. ఏదొచ్చినా నీతిగా నిజాయితీగా సంపాదించడం అలవాటు చేసుకోవాలి. నీతిగా నిజాయితీగా సంపాదించిందే మనతోటి ఉంటుంది. తేరగా వచ్చింది అది ఎప్పటికైనా డేంజరే. ఫస్ట్ నిజాయితీగా ఉండడం మనం నేర్చుకోవాలి ఎక్కడికి పోయినా సరే. ఇక ఆడపిల్లలు ఉన్నారు పాపం. ఫస్ట్ అంశాన్ని అడిగిన పేరు మర్చిపోయినమ్మ. సంధ్యారాణి గుర్తున్నది, అన్నిత గుర్తున్నది, ఇంకా ఆ పోతుగంటి సుమలత గుర్తున్నది, సంగీత, శారద నేనమ్మా, అక్క సరిత కదా, రాధిక, మేదరుల రాధిక. ఎందుకంటే ముచ్చుకూరుకే ఇచ్చారు అమ్మాయిని. ముచ్చుకూరు పోయేటప్పుడు చాలామంది కలిసారు, 3-4 మన పిల్లలు, ప్యాట్ల నితీష, వీళ్ళంతా. అట్లా మాకు కొంచెం అక్కడ స్ట్రెంత్ కూడా పెరిగింది. అదే మా సార్ వచ్చిందని. అంటే ఇలా చూస్తే గమ్మత్ అనిపిస్తారు. అప్పుడు చిన్న ఒండ్రీలు పొలాలు ఇప్పుడు ఇంతెత్తు అయిపోయారు, అంటే మా అంతెత్తుకు ఎదిగారు. చాలా సంతోషం అమ్మ. సార్లని ఇట్లనే గుర్తుంచుకోండి. ఈ శేఖర్ ఫోన్ చేసిన ముందుగా, సార్ ఇట్లా ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము, మీరు తప్పనిసరి రావాలని. సీనన్న నేను ఈ మధ్యకాలంలో సండే ఎటు వెళ్తానే, సండే హౌస్ అరెస్ట్. ఎందుకంటే అది కామారెడ్డి ట్రాన్స్ఫర్ అయింది, చాలామంది తెలిసింది. అన్నారం కామారెడ్డి రామారెడ్డి మండలం అన్నారంలో. ఇక సాయంత్రం అవుతుంది, వచ్చేవరకు 6 అవుతుంది కాబట్టి ఎటు వెళ్ళి హౌస్ అరెస్ట్, ఏదైనా అత్యవసరం పని ఉంటే తప్ప. ఇక వాడు చెప్పి నుంచి నాకు ఎక్కలేని ఉత్సాహం వచ్చింది. ఇంకా ఫ్లెక్స్ చూసిన, కొందరు ఫోన్ చేశారు మా విద్యార్థులు, సార్ ఇది అంటే మీరు స్టూడెంటా లేకుంటే ఫోటో చూసిర్రు, సార్ అందరికంటే యంగ్ నువ్వే కనిపిస్తున్నావు అన్నారు. వేరే వాళ్ళు ఫోన్ చేసి, ఏదోరో మీ అభిమానం అన్నా. అది బాగా రోజుల క్రితం దిగిన ఫోటో, కావాలని అదే పెట్టిన. అంటే మనకు ఉత్సాహం ఉండాలా. లేకుండా అరే నేను 50 దాటిపోయినా అంటే మనిషి నిరుత్సాహపడతాడు. మనిషి ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి. ఉత్సాహమే మనిషికి ఊపిరి. డల్లు ఉండదు, లేదో ముల్లమైన సౌకర్యలాగా. సౌకర్యం అంటే అదేం కాదు అర్థం. ఇట్లా సంతోషం ఉండాల. సంతోషమే మనిషికి సగం బలం. మేడం ఏమంటుంది, రిటైర్మెంట్ ఇంకా 11 ఏళ్ళు ఉన్నదిరా. వీళ్ళందరూ అయినాక అవుతాను నేను, సీనాన్నలు ఇద్దరు అయిన తర్వాతనే. వాళ్ళ రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా పోవాల్సి వెళ్తే మనం అందరం, ఎందుకంటే గ్రూప్లో పెడతారు. ఈ గ్రూప్ను పిల్లలు ఈ గ్రూప్ని ఇలాగే కొనసాగించారు బేట. ఎందుకంటే అందరు భీమగల్లా కలిస్తే చెప్పిన అరే మునివర్ సార్ది నంబరు, ఇట్లా అందరి నంబర్లు సేకరించడం అంటే ఇది చిన్న విషయం కాదు. ఇది ఇట్లాంటి కార్యక్రమం చేయడము ఫస్ట్ ప్రణాళిక అవసరం. ఏదే కానీ మనకు ఒక పెళ్లి చేస్తున్నామంటే అన్ని పైసలు లెక్క పెట్టుకుంటాడు మన నాన్న, ఎన్ని ఉన్నాయి, ఏం కథ, ఎంత కట్నం వేయాలి, వాళ్ళకు కట్నాలు పెట్టాలి, ఇదంతా వీళ్ళంతా ప్లాన్ వేసారంటే మీ అందరికీ కంగ్రాచులేషన్స్ బేటా. చెప్పిన పిల్లలకు తప్పనిసరి వస్తారా నాన్న, నేను శాకాహారిందా, నాకు ఒకటి శాకాహారం చేయరా అని చెప్పిన. రెండు చేసిండ్రట, వెరీ గుడ్. ప్రేమ. ఇక్కడ నా పోతే చాలామంది తింటారు అనుకుంటారు. ఒక మేడం ఉండే, జినిగాల మేడం, పోయినాం ఇంటికి పోతే బగ్గర్ రోజుల తర్వాత అన్న బగ్గర్ రోజుల తర్వాత వచ్చిరని వండుతున్నది, వాసన వస్తున్నది నాకు. ఇక అది ఆ వాసన తొందరగా వస్తుంది.
మేడం ఏమంటున్నారు అని అన్న చికెన్ అన్నమాట. నేను తినగలను మేడం అన్న. అరే రే 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 అని ఏం చేసింది, మళ్ళీ టమాటాలు కోసి అండేది. అంటే మనం తినకుంటే చెప్పాలా, మొహమాటం లేదు. ఎందుకంటే తింటారని అనుకుంటారు పాపం. కొన్ని విషయాలు చెప్పాలా మొహమాటం లేకుండా, తప్పు లేదు. ఈ స్టేజ్ ఇదంతా బాగా ఖర్చు పెట్టినట్టు అనిపించింది బేట. శేఖర్ కన్నా అరే ఖర్చు తక్కువ పెట్టండి రాని. ఎందుకంటే ఇలా ఖర్చు తక్కువ పెడితే స్కూల్కు అవసరాలు ఏదన్నా, స్కూల్కు ఏదన్నా లేకుంటే మన వంతు ఏదన్నా చేస్తే బాగుండేమని అనిపించింది. చేస్తారు, నాకు తెలుసు మీరంతా సమర్థులే. ఇంత మంచి స్టేజ్ డెకరేషన్ చేసిర్రు, వంటలు కూడా వాసన వస్తున్నట్టున్నాయి అయినాయి. అందరు బాగా కష్టపడ్డారు బేట. మీ అందరికీ ఇంతకుముందు వ్యక్తిగత కార్లలో పోతుంటుంది. అందరికి ఎందుకని ఒక 12 మంది ఉన్నాం, 10 నుంచి 12 మంది. సార్ లీటర్ రాగానే అంటారు, అన్న మీ స్కూల్ వచ్చింది అంటారు. స్కూల్ చూసినప్పుడు అంటే చౌరస్తాగా ఇదే రూట్ కదా, ఇదే ఒకటి ముచ్చుకూరు బాధ అనిపిస్తుంది. అరే మనం గీడికెళ్ళి గట్టబడ్డామేమరా అని. కేసీఆర్ పుణ్యం వల్ల అటు పోవడం జరిగింది. ఇక అదంతా కామన్, ఎందుకంటే ఉద్యోగ జీవితంలో మనం ఎటంటే అటు వెళ్ళాలా. పిల్లలు మీరు ఇంకా మీ పిల్లలు కూడా ఉన్నారు కదా, వీళ్ళంతా పిల్లలు. ఈ అమ్మాయి వాళ్ళు వాటర్ బాటిల్ పట్టుకున్నారు, వాళ్ళ పాప సంధ్య వాళ్ళ పాపనా? సరే బేట, మీ పిల్లలకు కూడా ఏమన్నా ఎడ్యుకేషన్లో సలహాలు సంప్రదింపులు కావాలంటే కూడా మన గ్రూపులో కాంటాక్ట్ అయితే అందరూ సీనియర్లు ఉన్నారు, వాళ్ళకి తోచింది ఏదన్నా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇంకా గ్రూప్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడం కానీ. అశోక్ రాలేడు కదా, వాడి పెళ్ళికి కూడా పోయినా చెప్పింది నాకు. బెజ్జారంకెళ్ళి చేసుకున్నాడు కదా, పెళ్ళికి పోయిన. ఇక్కడ రాజబాబు బిడ్డే పెళ్ళికి వచ్చిన, మా ఐశ్వర్య పెళ్ళికి వచ్చిన. ఐశ్వర్య అందరు ఆడపిల్లలు కదా, చెల్లెనే కదా, అదే పెళ్ళికి వచ్చిన. అట్లా ఇక్కడికి వస్తున్నట్టు ఒక విధమైన ఆనందం. అది చాలా మాట్లాడుకోవాలనుకున్నా నైట్, ఎందుకంటే సమయం కూడా ఎక్కువైంది. మిగతా అతిథులు కూడా మాట్లాడాలా. ప్రత్యేకంగా అందరిని పిలిచినందుకు ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని మీ అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్ బేట. థ్యాంక్ యూ. స్కూల్కు ఏదైనా ఫండ్ డొనేట్ చేద్దాం. మా ఫస్ట్ ఆలోచన అదే వచ్చింది. తర్వాతనే ఈ ఫుడ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ మేము సెకండరీ ఆలోచించాం. సో ఫండ్స్ అనేది పక్కన పెట్టిన తర్వాతనే స్కూల్ కోసము, దేనికోసం అనేది డిసైడ్ చేయలేదు, బట్ ఒక ఫండ్ మాత్రం మేము పక్కన పెట్టేశాము. సో తర్వాతనే ఈ ప్లాన్ అంతా చేశాము. యాక్చువల్లీ ఇప్పుడు ఒక స్పెషల్ కేటగిరీ సాంగ్ కోసము అనుకున్నాము, బట్ మీరు 4 మాటలు మాటలే అందు గురించి ముందే చెప్పిన సార్. 4 మాటలు వేయాలి సార్, మీరు తెలుగు వాళ్ళు మాట్లాడితే గట్టలైనా సార్. థ్యాంక్ యూ సార్. సంతోషం సార్, మీ అమూల్యమైన మీ మాటలతో మళ్ళీ మా పూర్వ వైభవాన్ని గుర్తు చేశారు. నిజంగా చెప్పాలంటే రమేష్ సార్ వల్లనే, మన ఫాతిమా మేడం వల్లనే మనకి ఈ గ్రౌండ్ అనేది, ఈ స్కూల్ అనేది తిరగడం జరిగింది. చాలా సార్ రావడం జరిగింది, ఆహ్వానం చేద్దాం. వారందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అందుకే ఆ వృత్తి అంటే నాకు ఎంతో గౌరవం అని ఇప్పటికీ ఆ వృత్తిని కంటిన్యూ చేస్తా అనుకుంటూ మనకు ముందుకు బాబనా సార్ గారిని రావాలని కోరుతున్నాం. అట్లాగే చదువు చెప్పినటువంటి ఇక్కడ వేదికపై ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి, ముఖ్యంగా హెడ్ మాస్టర్ మేడం గారు ఫాతిమా జారా మేడం గారు రిటైర్డ్ అయిన హైదరాబాద్ నుండి ఈ మధ్య కాలంలోనే దాదాపు 9-10 నెలల క్రితం కూడా ఒకసారి వచ్చిర్రు. 2000 మీకంటే జూనియర్ వాళ్ళు పెట్టిర్రు దగ్గర, వీళ్ళకంటే జూనియర్ వాళ్ళు. చాలా గొప్ప విషయం. మేడం గారు హైదరాబాద్ నుండి ఇంత రిస్క్ తీసుకొని ఈ ఏజ్లో ఆరోగ్య రీత్యా కూడా, అంటే అట్లాంటి విషయాన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ప్రయాసాల కోర్చి జర్నీ చేయడము ఖర్చుతో కూడుకున్నా. అట్లాగే అంటే నేను చదువు చెప్పిన పిల్లలు
రమ్మని ఆహ్వానిస్తున్నారు. అందుకు వాళ్ళందరినీ కలిస్తే అంటే మేడం గారి ఆయుష్ కూడా ఇంకా పెరగాలని మనం ఆశిద్దాం. అట్లాగే మన రావుట్ల గ్రామంలో గతం నుంచి అంటే స్కూల్ పట్ల ఏ ఊర్లో అంటే మండలంలో ఏ ఊర్లో లేనటువంటి ఆసక్తి గ్రామస్తులందరికీ, అట్లాగే గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులైనా, విలేజ్ కమిటీ పెద్ద మనుషులు, గ్రామాభివృద్ధి కమిటీ పెద్ద మనుషులైనా అందరికీ రావుట్ల పాఠశాల అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం. అంటే వాళ్ళు ఎవరు విలేజ్ కమిటీలో ఉన్నా మన సొంత ఇల్లులాగా చూసుకుంటారు. అందుకొరకే ఈ పాఠశాల ఇట్లుంది. ఎవరు ఏ అధికారి వచ్చినా రావుట్ల స్కూలు ఇప్పుడు పెద్ద శ్రీనివాస్ సార్ చెప్పారు, రావుట్ల బోర్డు చూసి మేము రావుట్ల వచ్చినాం, న్యావనంది దాటి వస్తుంటే అయ్యో మా ఊరు ఇంకా నేను దూరం పోయినా న్యావనంది తీసుకుంటుంటే కౌన్సిలింగ్లో అంటుండు. గత 42 సంవత్సరాల క్రితం మన ఊరికి బస్సు చాలైంది. ఎన్ని ఊర్లలో బంధు అన్నలప్పుడు బంధు కాలబెట్టిరు, వేరే పిప్రిలో కాలబెట్టిరు, కుడులపేటలో కాలబెట్టిరు బస్సులు. మన ఊరు వాళ్ళు ప్రజలు అన్నలకు చెప్తుండే మా ఊరు బస్సు కాలబెడితే మా ఊరికి రాదు, దయచేసి మీరు దాన్ని ముట్టద్దని చెప్తుంది. అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు పిప్రిలో కాలిపోయింది బస్సు, కుడులపేట బస్సు కూడా కాలింది. అంటే అట్లా గ్రామం వాళ్ళు అన్ని రకాలుగా అంటే వాళ్ళతో కానీ ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలు. మన పాఠశాలకు ఒక గుడిసె కావాలంటే అప్పట్లో సోల్మన్ సార్ విలేజ్ కమిటీ వాళ్ళకి చెప్పి పీపుల్స్ వారు కట్టెలు కొట్టద్దని బంద్ ఉండే అడవిలో, బంద్ ఉంటే పీపుల్స్ వారు వాళ్ళకి చెప్పి వీడీసీ ద్వారా గుడిసె ఇప్పించిండు. అట్లా అంటే ఈ గ్రామంలో అంటే విలేజ్ వాళ్ళు సొంత డబ్బులు ఇంటింటికి జమ చేసి కూడా ఈ ప్లేస్ కొన్నారు. అంతకుముందు బ్రాహ్మణ్ వాళ్ళది. అట్లాగే మొన్న మధ్యలో మీరు చదువుకుంటున్నప్పుడు ఈ పక్క ప్లేస్ వీళ్ళది ఉండే లింగం సార్ వాళ్ళదే కొన్నారు. ఆ చదువుల పండుగ కార్యక్రమం జరిగింది, మీకు గుర్తుంది అప్పుడు. అట్లాగే మన పాఠశాలకు వచ్చినటువంటి ఇద్దరు శ్రీనివాస్ సార్లు, శ్రీలక్ష్మి మేడం, భాగ్యలక్ష్మి మేడం, కృష్ణ సారు, దయాసాగర్ సారు, రమేష్ సార్ ఇప్పుడు రాలేరు, నిన్ననే అంటే తను జర్నీ చేసి వచ్చిందట. రామదాస్ సార్ కూడా చెప్పిండు, ఇప్పుడే మాట్లాడింది సారు, కొద్దిగా వేరే పని వల్ల రాలేను, పిల్లలందరికీ శుభాకాంక్షలు చెప్పుంది. అది సార్ ఇక్కడనే ఉంటుండే వడ్లూరులో, ఇక్కడ నీలయ్య తాత వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉండి ఫ్యామిలీతోనే ఉండే. అట్లా ఎవరు ఏ ఉద్యోగి వచ్చినా ఈ ఊరు అంటే కృష్ణ సార్ ఇప్పుడే మాటలలో చెప్పిండు, ఈ మట్టికి అట్లాంటి ఉంది రావుట్లకు అని చెప్పి. అంటే ఎక్కడ ఎట్లా చేస్తారో తెలియదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం ఈ ఊరు పరిస్థితికి అనుకూలంగానే అంటే మోల్డ్ అవుతారు. ఖచ్చితంగా అందరితో పాటు ఇష్టంతోనే పని చేస్తారు, ఇబ్బంది పడేవాళ్ళు కాదు. లేట్ అయినా అది మేము విద్యా వాలంటీర్లు ఉన్నప్పుడే బైఫర్కేషన్ అయింది. అప్పుడు శంకర్ సార్, లింగం సార్, మేము, శేఖర్ సార్, రమేష్ సార్ మాత్రం 6-7 గంటల దాకా పేపర్లు రాయిస్తుండే. అంటే బైఫర్కేషన్ కావాలంటే ఫైల్స్. అట్లాగే అప్పుడు మన పక్క ఊరే సంతోష్ రెడ్డి గారు జడిపి చైర్మన్ ఉండే. 2001 నవంబర్లో బైఫర్కేషన్ అవుతుంది మన స్కూలు. ఒకటే ఫస్ట్ జిల్లా పరిషత్ అయిన తర్వాత ఫస్ట్ మొదలు బైఫర్కేషన్ అయిన స్కూల్ మాది. ఒకటే రోజులు అయింది సార్ బైఫర్కేషన్. తను అప్పుడు ఎవరన్నా ఇక్కడ సర్పంచ్ ఉండే, తన ద్వారా మాట్లాడి చేయించి అట్లా ఈ బిల్డింగ్స్ వచ్చినాయి. గ్రౌండ్ బాగానే ఉంది. ఇక్కడ కొంత ఏంటంటే ఇంకొకటి పీఈటీ అనేది స్కూల్కు కావాలి. అట్లాగే ఇక్కడ చదివినటువంటి ప్రతి పాత బ్యాచ్ వాళ్ళు అంటే ఒక అల్యూమిని అని చెప్పి ఇప్పుడు మనం పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటున్నాం కదా, ప్రతి ఒక్క పూర్వ విద్యార్థి అందరు కలిసి అంటే ఒక కార్యక్రమం చేసి అంటే పాఠశాల అభివృద్ధికి మనందరం తోడ్పడాలని ఆశిస్తూ, అట్లాగే మేడం గారు హెచ్ఎం మేడం చెప్పినట్టు చదువుకుంటేనే ఏదైనా సాధించవచ్చు. ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా ఏం కావు. అంటే ఒక లెక్చరర్ చెప్తుండే ఇంతకు మాకు భీమ్గల్లో జూనియర్ కాలేజీలో శ్యామ్ సార్ అని చెప్పి కెమిస్ట్రీ ఉండే. ఆయన ఏమంటుండే అంటే, అరే ఇంట్లో 2 ఫ్యాన్లు ఉంటే నీ ఇంట్లో దొంగలు పడి నీకు 2 ఫ్యాన్లు ఎందుకు రాని చదువు ఉంటే ఎవరు తీసుకపోడు, ఏమి కాదు, దొంగలు ఏమో అంటే పడ్డా ఏమైనా నీది ఎటు పోదు, సరిగానే ఆస్తి చదువు. అట్లాగే నలుగురికి పంచడం వల్ల ఇంకా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మేడం గారు మన పిల్లల్ని పక్క వాళ్ళని కూడా చదివించడానికి మనం అంటే వీలైన కాడికి పెద్దవాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళకు చదువులో ముందుంటే మిగతా విషయాలు అన్నీ అభివృద్ధి చెందవు. చదివే కారణం, మిగతా ఏది కాదు. కాబట్టి చదువు మన పాఠశాల అభివృద్ధికి అట్లాగే మన పిల్లల యొక్క చదువులో ముందు ఉండడానికి ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.
స్పీచ్కు చిన్న బ్రేక్. స్పెషల్ కేటగిరీ ఫ్రమ్ ప్రవీణ్. చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఒక పాట పాడుతాడు. అప్పట్లో పాడాలనుకున్నాడు పెద్దవాళ్ళు కోట్లో. అధ్యాయులకు నమస్కారం. యాక్చువల్గా సాయి కుమార్ ఇప్పుడు గుర్తు చేసినట్టు పెద్దవాళ్ళలో మండల్ గేమ్స్ జరిగినప్పుడు సార్ నన్ను తీసుకెళ్ళారు, శ్రీనివాస్ సారు. అక్కడ నాకన్నా ముందు అదే సాంగ్ వేరే వాళ్ళు పాడడం వల్ల నేను పాడలేక వాపస్ వచ్చిన. అప్పుడు సార్ చాలా బాధపడ్డారు. సార్ కోసం అదే పాట ఇక్కడ నేను పాడాలనుకుంటున్నా. ఇంతకుముందు గతంలో నేను పాడినా, దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇప్పుడు పాడుతున్నా. చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకనమేడితో సాలిరువాలు దున్ని నానయ్యో. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకనమేడితో సాలిరువాలు దున్ని నానయ్యో. ఆ అప్పుడే దూరమయ్యాను, దొరకని ఎట్లా కొట్టంకాడికి చేరువయ్యాను. నన్ను గన్నా వాళ్ళకు ఏడేళ్ళప్పుడే దూరమయ్యాను, దొరకని ఎట్లా కొట్టంకాడికి చేరువయ్యాను. మూడు మూరెల గర్రతో 30 ఎట్లతో సోపతి నాదయ్యో, దిక్కు దిక్కున ఉరుకంగా లేలేత కళ్ళకు గుచ్చెను ముల్లయ్యో, నాకు గుచ్చెను ముల్లయ్యో. వెలుగుపోయి చీకటి కమ్మినప్పుడు ఇంటికి పోతానే, నా అమ్మాయ్య రాకముందే నిద్దురపోతానే. వెలుగుపోయి చీకటి కమ్మినప్పుడు ఇంటికి పోతానే, నా అమ్మాయ్య రాకముందే నిద్దురపోతానే. సుఖగూకిన జాముకు ఎట్లా కొట్టం సూరు కాడుంటా, తెల్ల వెలుగులు వచ్చేటప్పుడు నీళ్ళ బావి కాడుంటా, నీళ్ళ బావి కాడుంటా. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకనమేడితో సాలిరువాలు దున్ని నానయ్యో. బుక్క ముద్రని రెక్కలు బరువును మోసి బాధపడుతుంటే, తేప తేపకు దొరసని రోకలి పోటుల మాటలంటుంటే. బుక్క ముద్రని రెక్కలు బరువును మోసి బాధ పెడుతుంటే, తేప తేపకు దరసని రోకలి పోటుల మాటలంటుంటే. అయ్య చేసిన అప్పుల ఉచ్చుల నేను చిక్కుకున్నానే, ఆ వడ్డీ లెక్కల కంటే ఎక్కువ కష్టం చేసి తినే, నేను కష్టం చేసి తినే. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకనమేడితో సాలిరువాలు దున్ని నానయ్యో. వాళ్ళ గొడ్లకు ఉలువల పిండి పెట్టి ముద్దుగా చూస్తారే, కడుపు గాలిన నాకు గడ్డు కారం ముద్దలు పెడతారే. వాళ్ళ గొడ్లకు ఉలువల పిండి పెట్టి ముద్దుగా చూస్తారే, కడుపు గాలిన నాకు గడ్డు కారం ముద్దలు పెడతారే. చిన్న ఒళ్ళుకు చిల్లులు పడ్డాంగి ఒక్కటున్నదే, వాళ్ళ పిట్టల ఒంటికి రంగుల బట్టలు రోజు మరేనే, రోజు మరేనే. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకనమేడితో సాలిరువాలు దున్ని నానయ్యో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గొంతు ఇప్పటికి కూడా అంతే ఉంది ప్రవీణ్ది. ఆ రోజు కూడా చాలా మోటివేట్ చేసినాము, ఎందరు వాడినా సేమ్ పాట నువ్వు పాడితే మాత్రం ప్రైజ్ నీదే అని చెప్పేసి. అయినా కన్విన్స్ కాలేడు ప్రవీణ్. బట్ ఇప్పటికి వాడినా కానీ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ప్రవీణ్కే, దాంట్లో నో డౌట్. అండ్ ఈ పాటలో ఉన్న డెప్త్ వచ్చేసి ప్రతి ఒక్క లైఫ్లో ఉంది. ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్దామంటే ప్రతి ఒక్కరికి ఆర్థిక పరిస్థితుల కారణం వల్లనే ముందుకు వెళ్ళలేకపోయినాము. బట్ ఉన్న స్కిల్స్తోనే సార్ అన్న విధంగా ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ బిజినెస్లో డెవలప్ అయ్యి అందరూ చక్కగానే సంపాదిస్తున్నారు, ప్లస్ లైఫ్లో ముందుకు వెళ్తున్నారు. హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ప్రవీణ్. సాయి చెప్పినట్టు ఆ రోజు పెదవాలగోట్లో మనకు మండల్ గేమ్స్లో పోటీకి అన్నీ ప్రిపేర్ అయ్యాను ప్రవీణ్.
అన్నీ ప్రిపేర్ అయినాక ప్రాబ్లం వచ్చేసి మేము ఇద్దరం వెళ్ళిపోయాం. తర్వాత ప్రవీణ్ చాలా ఏడ్చింది సార్, ఎందుకంటే అలాంటి అవకాశం ఏ స్టూడెంట్కి రాదు. అంటే మండల్ గేమ్స్లో అది మండల్ గేమ్లో పాట పాడమంటే ఈజ్ నాట్ పాసిబుల్. ఆ రోజు మరుసటి రోజు వచ్చేసి నేను మిస్ అయిన రమేష్ సార్ మరీ గుర్తు చేసిండారు, నువ్వు ఎందుకు వెళ్ళారా బాబు, ఇంత మంచి ప్రోగ్రామ్ మిస్ అయినా అంటే ఆ రోజు ఏడవడం కూడా జరిగింది ప్రవీణ్. అంటే అంతటి చక్కటి గొంతు మళ్ళీ ఇప్పుడు విన్నాను నేను మళ్ళీ ప్రవీణ్. ఓకే, థ్యాంక్ యూ సార్. దయాసాగర్ సార్ లేట్గా వచ్చిన సార్ లేటెస్ట్గా వచ్చారు. సార్ కూడా ఇప్పటికీ యంగ్ అండ్ డైనామిక్ లాగా ఉన్నారు. నిజంగా సార్ మేము మీ ఉపాధ్యాయ బృందంలో ప్రతి ఒక్క ఫోటో చూసినాక సార్లు మనకన్నా బెటర్ అనిపిస్తుంది, మనమేం చేంజ్ అయిపోయాం అనిపించింది. మీరు కృష్ణ సార్ చూస్తే నిజంగా సార్ ఇప్పటికి చిన్న పిల్లలు లెక్క ఉన్నారు. మొన్న నైట్ మేము భీమగల కలిసాక అనుకున్నా మేము ప్రోగ్రామ్ గురించి మాట్లాడడానికి వెళ్దాము, మధ్యలో మహేష్కు చారికి ఇట్లా సార్ కలిసినాకంటే చూద్దాం సార్ని ఎట్లున్నాడు. అప్పుడెప్పుడు 2012లో చూసినా సార్ మిమ్మల్ని మిడ్ డే మీల్స్ చేసినప్పుడు. చూద్దాం సార్ పోయేసరికి ఆ సార్ ముంగడ మనమే పెద్దవాళ్ళు ఉన్నాం, సార్ పిల్లగాళ్ళు ఎక్కున్నాడు. అనుభవించే సార్ తెలుగు వాళ్ళ అంటేనే వెలుగు సార్ అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. దయా సార్. ఓకే, అలాగే మరి సంస్కారాన్ని రంగరించి వ్యక్తిని నిర్మించి విద్యను బోధించి విజ్ఞానాన్ని పెంపొందించి సుశిక్షితులైన పౌరులను అందించి దేశభక్తిని నిలువెల్ల నింపి దేశాన్ని విశ్వగురువు పీఠంపై పునఃప్రతిష్ఠించే గురుతర బాధ్యతలు చేపట్టి వస్తున్నారు మన శ్రీలక్ష్మి మేడం గారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి ఫాతిమా మేడం గారికి మరియు వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా, ఇంకా 2004-2005 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా పూర్వ విద్యార్థి ఆత్మీయ సమ్మేళనం యొక్క శుభాకాంక్షలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత మమ్మల్ని గుర్తుపెట్టుకొని పిలవడం అనేది అతిశయోక్తిగా ఉంది. అసలు ఈ రోజుల్లో పిల్లలకి అసలు ఉపాధ్యాయుల పట్ల గౌరవం లేకుండా ఉంది. రోజు మాకు చాలా బాధ అనిపిస్తుంది. పోయినసారి అయిన 10th బ్యాచ్ వాళ్ళు కనిపిస్తేనే అసలు విష్ చేయకుండా ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటిది మీరు 20 years క్రితం వాళ్ళను కూడా గుర్తు పెట్టుకొని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ అంతేకాకుండా స్కూల్లో ఉన్న పిల్లలు కూడా పోయినసారి చెప్పిన క్లాస్ పిల్లలకి ఈసారి చెప్పకపోతే అసలు పక్కన నుండి వెళ్తారు, విష్ చేయడం కానీ అసలు చూడడం కానీ చేయరు. అట్లాంటిది నేను ఇక్కడ అరేంజ్ చేస్తున్న మేడం అని ఫోన్ చేయగానే శేఖర్ ఎందుకు గుర్తులేరు మేడం, గుర్తున్నారు మీరు అని అన్నారు. అనగానే అసలు మాలో ఉన్న బాధ పోయింది ఆ డైలాగ్తోని. ఇలాంటి విద్యార్థులు ఉన్నారంటే అసలు చాలా గర్వంగా ఉంది. ఉపాధ్యాయ వృత్తి పట్ల కూడా మాకు ఒక అమితమైన గౌరవం అనిపించింది అనమాట మీరు చెప్పిన మాటలకి. మళ్ళీ ఇంట్లో మా అమ్మాయి చెప్తుంటే కూడా మమ్మీ అసలు గ్రేటు, అప్పటి పిల్లలు ఇప్పుడు గుర్తుపెట్టుకొని ఇంత మంచిగా పిలవడం అనేది అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడికి 24 years తర్వాత రావడం జరిగింది. రాగానే మా రావట్లోకి వచ్చినాము అనే సంతోషం నాకు కూడా అనిపించింది. ఇప్పటికీ ఎవరికైనా మా రావట్లలో చేసిన ఫస్ట్ అని అంటే అసలు మీరు అంత లాంగ్ ఇంటీరియల్ ఎట్లా చేసిరు అంటారు. అయినా మేమేమంటామంటే అసలు 2 years అసలు ఎట్లా గడిచిందో మాకు తెలియదు. అక్కడికి పోయేంత వరకే కష్టం, పోయిన తర్వాత చాలా సంతోషంగా ఉండేవాళ్ళం మేము. మళ్ళీ ఇంకా ఏంటంటే మాతో చేసిన ఉపాధ్యాయులు రాకపోవడం కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇక్కడికి వాళ్ళు కొన్ని కారణాల వల్ల రాలేకపోయినారు. అయినా కానీ అక్కడ ఇవన్నీ కూడా ఇక్కడికి రాగానే అందరు గుర్తుకు రావడం జరిగింది. వాళ్ళు మమ్మల్ని చాలా సొంత చెల్లెల్లాగా చూసేవాళ్ళు, భాగ్యలక్ష్మి మేడంని నన్ను కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత చదువు చెప్పడం తప్ప ఇంకో విషయాలలో కూడా మాకు అసలు ఏమీ కూడా చేసేవాళ్ళు గారు. వాళ్ళు మొత్తం అన్ని ఆఫీస్ వరకు అన్నీ మేమే చూసుకుంటాం, మీరు వచ్చి ఇలా చదువు చెప్తే చాలు అని చెప్పేవాళ్ళు. అయితే ఇంకా మీరు
అప్పుడు మేము వెళ్ళేటప్పుడు మీరు 5th క్లాస్ అనుకుంటా, మేము 5th చెప్పినాం చదువు. 5th వాళ్ళు కూడా ఇంత గుర్తుపెట్టుకోవడం అనేది హ్యాపీ అనిపిస్తుంది. తర్వాత ఇంకొకటి నాకు ఇష్టమైన రోజు ఈరోజు స్వామి వివేకానంద స్వామి బర్త్డే, యువజన దినోత్సవంగా జరుపుకుంటాం మొత్తం కూడా దేశవ్యాప్తంగా. మీరు ఎన్నో రోజుల తర్వాత అనుకొని ఈరోజు మీరు సెట్గా చేసుకోవడం అనేది చాలా నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ కూడా అట్లనే స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని మీరు అందరూ మన ఊరికి కానీ దేశానికి కానీ అన్నిటికీ కూడా అభివృద్ధి మార్గంలో తీసుకుపోవాలి. అయితే చదువు వల్ల వినయం వస్తుందని అందరూ కూడా ఇంతవరకు చెప్పారు, అది నిజమే. చదువుతోనే డిసిప్లిన్ అనేది అవన్నీ కూడా వస్తుంది. మీరందరూ ఇంత టైం అప్పటి నుండి నేను చూస్తున్నా, ఒక్కరు కూడా మాట్లాడకుండా చాలా అసలు క్లాస్ రూమ్ కంటే బాగా వింటున్నారు. అది మీరు ఇంత ఏజ్ వచ్చిన తర్వాత ఒక లైఫ్లో సెట్ అయిన తర్వాత ఇంత డిసిప్లిన్గా కూర్చున్నారా అని అనిపిస్తుంది. ఎంతో హ్యాపీగా మళ్ళీ చాలామంది కూడా పాల్గొనడం జరగడం అనేది ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడే ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి మన సోల్మన్ సార్ గారికి పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పలకండి. సార్ లేటుగా వచ్చిన చాలా సంతోషం సార్. అంత మంచి ఊరు అన్నమాట. ఇదే విధంగా మీరందరూ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పినట్టు విద్య కాబట్టి మేము నెమరేసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే ఇందాక బాబాన్న సార్ చెప్పాడు, రావుట్లకు రావాలంటే ఏ టీచర్ అయినా భయపడేవాడు. అంటే అప్పుడు పీపుల్స్ వారు ఉండే కాబట్టి మన సిరికొండ మండలం టాప్ అంటే మన రావుట్లనే సార్ చెప్పినట్టు రావుట్లకు రావాలంటే ఇప్పుడు ఒకప్పుడు మనకు ఊరికి పిల్లలు ఇవ్వాలని కూడా భయపడేవారు. అలాంటి రావుట్లను కోరి ఏరుకుంటుంది సార్. ఇవాళ రావుట్లలో ఒకప్పుడు మార్పు లేకుండా కానీ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది సార్. అంటే మీరున్నప్పుడు విలేజ్ కమిటీ వేరు, ఇప్పుడున్న విలేజ్ కమిటీ వేరు. ఎందుకంటే స్కూల్కి అప్పుడు చాలా సపోర్ట్ చేసేది. అప్పుడు ఏంటంటే వెనుకబడి ఉన్న గ్రామం మరి ఒకప్పుడు సిరికొండ మండలం వెనుకబడిన గ్రామం కాబట్టి దీన్ని అభివృద్ధి చేసుకోవాలని మన రమేష్ సార్ కృషి, సోల్మాన్ సార్ కృషి, అలాగే ఫాతిమా మేడం తర్వాత వీళ్ళ కృషి వల్ల మన ఊరు మన గ్రామంలో రావుట్ల స్కూల్ అనేది ఒక రేంజ్కి వచ్చిందని చెప్పుకోతాం. మండల గేమ్స్లో ప్రతిదీ కూడా ఫస్ట్ ప్రైజ్. నిజంగా చెప్పాలంటే మనం గౌరవంగా చెప్పుకోవచ్చు. ప్రతి దానికి ప్రతిభ అనేది మన శ్రీనివాస్ సార్ చెప్పింది ఇందాక, మాకు మండల గేమ్స్ అంటే తెలియదు సార్ నిజంగా. అలాంటిది మీరందరూ వచ్చాక అశోక్ సార్ మీరు తర్వాత మీరందరూ వచ్చాక మా స్కూల్ మెమోరీస్ యొక్క శిల్పులలో చూస్తే అరే మేమేనా ఇన్ని సంపాదించుకుందాం అనిపించింది. అలాంటి ప్రతిభను మీరు మాలో చూపెట్టారు. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. అదంతా మీ నైపుణ్యం వల్లనే మేము ఇంత సాధించగలిగామని చెప్పుకుంటాం. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం కూడా మాకు ఇదే సంతోషం అవుతుంది. అలాగే మరి ఇప్పుడు విచ్చేసినటువంటి సోల్మాన్ సార్ కూడా నాకు కృతజ్ఞతలు ఇస్తున్నాను సార్. ఓకే సార్. గురువు అంటే గుండ్రటి రాయి కాదు, గుదింబడ అంతకన్నా కాదు. చీకటి నుండి వెలుగు వైపు, అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు నడిచే నిత్య సత్యమే గురువు. అది మనిషి కావచ్చు అని చెబుతూ వస్తున్నారు మన సోల్మన్ సార్ గారు. సార్ అక్కడ నుంచి 4, 5, 10వ తరగతి బ్యాచ్ ఈ యొక్క అల్యూమిని జరుపుకుంటున్నటువంటి సందర్భంగా నన్ను గుర్తుపెట్టుకొని పిలిచినందుకు అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ పాఠశాల గురువులు అందరూ కూడా వీళ్ళందరి ముఖాలని ఒకసారి చూడడం చాలా సంతోషం అనిపిస్తుంది. శ్రీలక్ష్మి, భాగ్యలక్ష్మి ప్రత్యేకంగా యాక్చువల్గా సిరికొండల
ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్లో కలిసారు. ఎక్కడ తీసుకోవాలంటే మరి అవుట్లకే తీసుకోవాలి అని ఒక ఫిక్స్ అయినరు వాళ్ళు. ఎట్లా ఉంటుందంటే చాలా బాగుంటుంది అని చెప్పి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి నేను ముచ్చుకూరు వెళ్ళడం జరిగింది. ఈ గ్రౌండ్ మీకు తెలుసో లేదో, మన పాఠశాల ఇప్పుడున్న గ్రామ పంచాయతీ ఏరియాలో ఉండే చాలా డిస్టర్బెన్స్ ఉంటుండేది. ఆటోలు, జీపులు, బస్సులు అన్నీ అక్కడ తిరగడం ఇదంతా ఉండేది. ఆ తర్వాత నాకెందుకో అక్కడికి ఈ ఊరికి వచ్చిన తర్వాత ఈ పాఠశాల ఇక్కడ ఉండొద్దు అనే ఆలోచన ఉండేది. ఏం చేయాలని అర్థం కాలేదు. అప్పుడు సదానందం సార్ ఇచ్చాముండే. సార్ రిటైర్ అయిపోయి నాకు బాధ్యతలు అప్పగిచ్చిండు. గ్రామ అభివృద్ధి కమిటీ వెంబట పడి ఫస్ట్ ఒక ప్లేస్ తీసుకుని అప్పుడు మీరు చాలా చిన్న పిల్లలు అనుకుంటా బహుశా. ఇక్కడికి వచ్చినప్పుడు డైరెక్ట్ వచ్చిర్రా మీరు? అక్కడి నుంచి ఇక్కడ డైరెక్ట్ ఈ స్కూల్లో జాయిన్ అయ్యారా మీరు? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కదా. మనల్ని ఎవరు ఎదుర్కోలే, మనకు మనమే వచ్చినాం. అప్పుడున్న పరిస్థితులు ఎలాంటి అని అంటే, ఈ అటు సైడ్ ఒక 3 రూములు, ఇటు సైడ్ అంటే 3 రూములు శాంక్షన్ అయినాయి. విలేజ్ గ్రామాభివృద్ధి కమిటీని 5 ఇండ్లు కట్టమంటాను. మీరు ఏం చేస్తారో తెలియదు. 5 రూములు వేసేయాలి. నాకంటే ఎట్లా వేసేయాలంటే ఎట్లన్నా అవుతుంది ముగ్గు వేయమనంటే ఆయన ముగ్గు వేయలేదు ఇంజనీర్. నేను పోయా కష్టం అవుతుంది అని అంటే నేను అలిగిపోయినా ఇక్కడ నుంచి. మళ్ళా పిలిపించారు పెద్ద మనుషులు, పిలిపించి ఎట్లా కడదాము, ఎట్లా ఏం చేద్దాం చెప్పు అని అంటే, ఏం లేదు విలేజ్లో ఏదన్నా ఖాళీ స్థలాలు ఇంకేదన్నా ఉంటే డొనేషన్లు చేసి కడదాము కానీ 3 రూములతో ఇక్కడ స్కూల్ నడవదు, కష్టం అవుతుంది అంటే 5 రూములు మొత్తం మీద విలేజ్ అక్కడక్కడ ఈ బందాల బాయి, ఇంకొక బాయి, అవి అన్నీ అర్రాసు పెట్టేసి అక్కడ చిట్టాలపేంట ఆ ప్లేసెస్ అన్నీ ఊరి మీద అర్రాసు పెట్టేసి అట్లా ఇక్కడ ఒక 2 రూములు ఎక్స్ట్రా విలేజ్ నుంచి ఒక 2 రూములు కట్టించింది. చాలా క్లిష్టమైనటువంటి రోజులు అవి. ప్రొద్దున పోలీసులు, రాత్రి అన్నారు మా ఊరికి వచ్చేది. నేను ఎందుకు చెప్తున్నంటే మమ్మల్ని ఎవరు ఎదుర్కోలే ఇక్కడికి రావడానికి అని అంటే, కనీసం దీన్ని రిబ్బన్ కట్ చేసేందుకు కూడా ఎంపీపీ కానీ లేకపోతే ఎండిఓ కానీ ఎవ్వరు వచ్చే పరిస్థితి లేదు ఇక్కడికి. ఎంఈఓను బలవంతంగా బండి మీద ఎక్కించుకొచ్చుకుంది. కానీ ఆయన ఒకటే రిక్వెస్ట్ చేసి, నేను రిబ్బన్ కట్ చేసినట్టు కానీ పేపర్కు అట్లాంటివి ఏమి రాని అంటే వస్తానని. అట్నే చిన్న కట్ చేసి అట్లా ఇంట్లోకి వచ్చేసినాం. వచ్చిన తర్వాత విపరీతమైన స్టూడెంట్స్ ఫ్లో పెరిగింది మాకు. అలా పెరిగినప్పుడు ఇంకొక 20 గజాల గుడిసె ఇక్కడ వేసేయమని విలేజర్స్ దగ్గరికి పోయినా నేను. వాళ్ళు అన్నమాట, మా దగ్గరికి ఇంకోసారి రాకు అని ఖచ్చితంగా చెప్పేసారు. మా దగ్గరికి రావద్దు అని అంటే నేను అప్పుడు ఏం చేసిన అంటే అన్నలకు చెప్పిన. అన్నలకే అంటే నేను పోలేదు, ఏదో ఒక వార్త పంపించిన, మా పాఠశాలకు ఒక 20 గజాల గుడిసె అవసరం ఉంది, మీరు ఏపీయగలిగితే ఏపీయండి అని అంటే, మేము సెకండ్ సాటర్డే అంటే ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళిపోయినాము. సోమవారం వచ్చేసరికి 20 గజాల గుడిసె ఉంది ఇక్కడ. ఓన్లీ 2 డేస్లో నేను వచ్చి యథావిధిగా ఆఫీస్ రూమ్కి పోయిన తర్వాత పెద్ద మనుషులంతా వచ్చి ఇంకేదన్నా పని ఉంటే మాకే చెప్పు, ఇక ఎప్పుడు అన్నలకు చెప్పకు అని. అంటే ఒక్కొక్కసారి భయం వేస్తుంది నాకు. అట్లా ఏంటంటే స్టూడెంట్స్ యొక్క ఇది ఈ రావుట్ల గ్రామంలో గ్రామాభివృద్ధి యొక్క కృషితో పట్టుదలతో బాగా పనిచేయగలిగినాం. సో అట్లా 7వ తరగతి దాకా చేసుకున్నాం. ఒక అదృష్టం ఏంటి అని అంటే మనందరికీ తెలియంది, అప్పుడే అప్పర్ ప్రైమరీ స్కూల్లో 30 పిల్లలు కనుక ఉంటే 2 స్కూల్ అసిస్టెంట్, బిలో 30 అయితే ఒక స్కూల్ అసిస్టెంట్ అప్పర్ ప్రైమరీకి 30 ప్లస్ ఉంటే 2. అప్పుడు మాది 6th క్లాసే. అదృష్టం కొద్ది 35 మంది పిల్లలు ఉన్నారు. 6th క్లాసులో 2 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చినాయి మనం. సో అదొక గొప్ప అడ్వాన్స్మెంట్ అనే చెప్పుకోవచ్చు. అదే టైంలో 10th ఫైనాన్షియల్ ఇయర్ అని ఒకటి వచ్చింది. 10,000 కట్టితే 50,000 రూపాయల ఫర్నిచరు ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తామని ఒక లెటర్ వచ్చింది యూపీఎస్లకు. 10,000 కోసం ప్రతి పెద్ద మనిషి దగ్గరికి పోయినా నేను, మా దగ్గర డబ్బులు లేవు అని అన్నారు. ఒక ఆలోచన చెప్పాను,
కోమట్ల నరేందర్ దగ్గర రాజేశ్వరి గుడి పైసలు ఉన్నాయి, మేము అడిగితే ఇయ్యడు, నువ్వు పోయి అడుక్కో, తర్వాత మేము నీకు ఇస్తామని చెప్పి స్కూల్ స్టాంప్ వేసి ఒక 10,000కు నేను ఒక లెటర్ రాసి ఇచ్చిన కోమట్ నరేందర్ సైట్. 10,000 ఇచ్చిండు, 10,000 కట్టినాం. తర్వాత రమేష్ సార్ పీరియడ్లో ఒక 50,000 ఫర్నిచర్ వచ్చింది, అది బహుశా మీకు తెలిసి ఉంటుంది అది. సో ఇట్లా ఈ మీ టైంలోనే ఇవన్నీ జరిగినాయి, మీ టైంలోనే ఇక్కడికి వచ్చినా, మీ టైంలోనే బిల్డింగ్ లైన్, మీ టైంలోనే ఇవన్నీ అయిపోయినాయి. సో నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, ఒక పాఠశాలలో ఒక అభివృద్ధి అనేటటువంటిది, ఒక డెవలప్మెంట్ అనేటటువంటిది ఒక తరంలో జరిగిపోయిన తర్వాత వేరే తరాలన్నీ కూడా ఆ ఫలాలను అనుభవిస్తాయి. ఇక మనం చేయాల్సిందల్లా ఏంటి అని అంటే, దీన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది. పోతారు సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులంగా దీనిని కాపాడి భావి తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. ఆ టీచర్లు బాగా చెప్పిండ్రు, వాళ్ళు బాగా చెప్పిండ్రు, మేము మీ వల్ల ఇంత అయినాము అంత అయినాము అని మనం చెప్పుకుంటాం. నిజంగానే చదువుకోవడం వల్లనే గొప్పవాళ్ళమైనాం, లేదా మన యొక్క స్వయం కృషి వల్ల మనం గొప్పవాళ్ళమైనాం. ఏది జరిగినా ఈ పాఠశాలను భావి తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ పాఠశాలలో జరిగేటటువంటి యాక్టివిటీస్, కార్యక్రమాలన్నిటికీ మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ, మనం నేర్చుకున్నటువంటి భావజాలన్నింటినీ కూడా ఈ పాఠశాలలో మనం అందించాల్సినటువంటి అవసరం ఉంది. సో దాన్ని మనం గుర్తెరగాలి. కాబట్టి మీది ఒక గ్రూప్ ఉంటుంది. సో మీరంతా కలిసి నా సరే, లేకపోతే మీలో లీడర్స్ అయినా సరే, ఎప్పుడో ఒకసారి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల్ని కలవడం, మా సపోర్ట్ మీకు ఏ విధంగా కావాలా సార్ కొంచెం అడిగితే ఎంత ఉత్సాహం వస్తుందనంటే, ఒక పూర్వ విద్యార్థులుగా మీరు వచ్చి ఒక హెడ్ మాస్టర్ని కానీ ఒక టీచర్ని కానీ ఆ విధంగా అడిగితే టీచర్లు ఒక గొప్ప ఉత్సాహం వస్తుంది. సో మీరే మరి దీనికి కర్త కర్మ క్రియగా ఉంటారు. కాబట్టి ఈ పాఠశాల అభివృద్ధిలో మీ వంతు కృషి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా నేను కోరుకునేది ఏంటంటే, నేను కూడా ఇక్కడ ఒక 8 సంవత్సరాలు పనిచేసిన. సో నేను ఈ ఊరు అల్లుని సార్. సో నా బాధ్యతను నేను చాలా ఫుల్ఫిల్ చేసిన అని నేను అనుకుంటున్నాను. నేను 7 to 9 ఎవ్రీ హౌస్, ఎవ్రీ హోమ్ టార్చ్ లైట్తో నేను తిరిగేవాడిని ఇక్కడ. నా పీరియడ్లో 7 to 9 ఎవ్రీ హోమ్ను నేను టచ్ చేసిన. అది కూడా మీకు బహుశా గుర్తుంటుంది అనుకుంటున్నా. ప్రతి ఇంట్లో 7 to 9 టీవీలు బంద్, ప్రతి ఇంట్లో లైట్ వెలిగింది చదువుకోవడానికి. సో వెరీ హ్యాపీ. మీ అందరి నేను వాస్తవానికి నాకు ఇంటిమేషన్ లేదు, మర్చిపోయి ఉంటారు, బహుశా మర్చిపోయినరో లేదో, ఏదో జరిగింది. నేను కూడా లేను యాక్చువల్గా. ఒక స్కౌట్ క్యాంపుకు పోయినా, ప్రొద్దున ఫోన్ చేసిండ్రు పిల్లలు. నేను కొంచెం చర్చిలో ఉండి ఎవరి ఫోన్ లేపలేదు. ప్రత్యేకంగా మీ ముఖాలు చూడడానికి మాత్రమే వచ్చిన. ఆడపిల్లలు ఇట్లా అందరు దొరకరు, మగపిల్లలు దొరుకుతారు. సమస్య లేదు, మగపిల్లలది సమస్య లేదు. ఎప్పుడు ఏడంటే ఆడ తోవలు కనిపిస్తారు. మా సేట్ అయితే ఎప్పుడు భీములా కనిపిస్తాడు. మగపిల్లలు ఎప్పుడు దొరుకుతారు, ఆడపిల్లలు దొరకరు. సో చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూడడం. సో మీరు పిల్ల పాపలతో మీరు చేసే పని పాటలలో అన్నిట్లలో బాగుండాలని మనసారా కోరుకుంటూ, ఈ పాఠశాల అభివృద్ధిలో మీరు కూడా కృషి చేస్తారని కోరుకుంటున్నా. నాకు ఒక ఆలోచన ఉంది, ఈ స్కూల్లో స్కౌటింగ్ స్టార్ట్ చేయాలని. సో అది స్టార్ట్ చేసినప్పుడు మీ బ్యాచ్ యొక్క సహకారం, అంటే పిల్లలకు యాక్టివిటీస్ నేర్పడంలో చేయడంలో ఏదైనా ఆర్థికపరమైన అవసరాలు అయితే మీ బ్యాచ్ని నేను సంప్రదిస్తూ దాన్ని మీరు ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. మీరు అన్నట్టుగానే స్కూల్ ప్రొవైడ్ గురించి
ఏదైతే ఆలోచన ఉందో కృష్ణ సార్ ఇందాక నాకు ప్రత్యేకంగా చెప్పాను, ప్రోగ్రాము ఖర్చు ఎక్కువ కాదు, ఏదైతుందో నలుగురికి ఉపయోగపడాలని ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ చెప్పింది నాకు సార్. ఎందుకంటే డబ్బును వృధా అయ్యేదో ఎవరికైనా ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పేసి ఆలోచిస్తే మేము కూడా మా బ్యాచ్ అంతా మేము డిస్కషన్ చేసుకున్నాం సార్. అలాగే మాకు బాలయ్య సార్ కూడా చిన్న రిక్వెస్ట్ ఇచ్చిండు, ఏదైనా ప్రొవైడ్ చేస్తే బాగుంది అనుకున్నాం. మేము కూడా అనుకున్నాం సార్, డబ్బులు వృధా అయ్యేదు, ఏదైనా వినియోగానికి పనికి రావాలన్నట్టు ఆలోచించి అందరం కూడా స్కూల్కి ప్రొవైడ్ చేస్తున్నాం సార్. మేము ఇది ఒకటి మా తరఫున మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే మా బ్యాచ్ నుంచి చెప్తున్నాం సార్, ఇప్పుడు మేము ఆటేస్తున్నాం, ఈ స్కూల్కి ఎటువంటి ప్రొవైడ్ కావాలన్న మా వంతు కృషి ఉంటుంది సార్ కంపల్సరీ. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. బాలయ్య సార్ రావడానికి చాలా కృషి చేసిండు. వాళ్ళ పాప ఆరోగ్యం బాగాలేక అనుకోకుండా సారు వెళ్ళినట. అందరికీ థ్యాంక్ యూ చెప్పిండు పేరు పేరున, అలాగే వెల్కమ్ కూడా చెప్పిండు. సరే, ఇప్పుడు మనం కొద్దిగా అందరూ ముఖాలు వాడిపోయినట్టు కొడుతున్నాయి, దల్లుగా అయిపోయారు, సప్పట్లు కూడా కొడతలేరు మరి ఆకలి. అదే సార్, కృష్ణ సార్ అన్నారు కదా ఇందాక, ఏదైనా ఫుడ్ ఇంపార్టెంట్, లోపట్లు ఉంటేనే కదా తాకత్ వచ్చేది సప్పట్లు కొట్టాలంటే. అనువల్ సార్, లంచ్ బ్రేక్ తీసుకున్నాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. తను మాత్రం అదే స్థానంలో ఉంటూ ఆనందపడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని బాధ్యతగా చేపట్టి మా గురువుగా వస్తున్నారు భాగ్యలక్ష్మి మేడం గారు. ఉపాధ్యాయులకు మరి విద్యార్థులందరికీ కూడా పూర్వ విద్యార్థి సమ్మేళన శుభాకాంక్షలు. అసలు నాకు ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అసలు ఇక్కడికి వస్తానని అనుకోలేదు. 4-5 ఎవరా మేమెవరు మీరెవరు మాకు తెలియదు అనేటువంటి ఆలోచనలో ఉండే మేడం. నిజంగానే లేదు మేడం, మీరు మాకు చెప్పారు అని చెప్పారు. మేము వచ్చినప్పుడు ఇక్కడ మీకు 4th 5th ఉండే మేము అనుకుంటాం, నేనైతే ఖచ్చితంగా నాకు గుర్తుకులేదు. 4th 5th క్లాస్లో మీకు చెప్పినాము, కానీ మేము మర్చిపోయాం. ఇప్పుడు ఏకలైన శిష్యులాగా మేడం మీరు మా గురువు అని మీరు చెప్తే తప్ప మీరు మా విద్యార్థులు మా స్టూడెంట్స్ అని నాకు నిజంగా గుర్తులేదు కదా. ఎందుకంటే మీరే గురువు అని చెప్పేసి మీరు మమ్మల్ని గుర్తు చేసుకొని పిలిచినారు, నాకు చాలా సంతోషంగా ఉంది. బ్లాంక్ అసలు నేను అంటే అసలు పిల్లలు పిలుస్తారని కూడా నేను ఊహించలేదు. 25 సంవత్సరాలకు ముందు మేము ఇక్కడ వచ్చినప్పుడు దాదాపు 2 ఏళ్ళు మా సర్వీస్ పూర్తి చేసుకుని వెళ్ళిపోయినాం. దూరమో లోపల ఏదో అనుకొని, కానీ ఎన్ని రోజులు గుర్తుంచుకొని పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకంటే ఇక్కడ వీళ్ళందరినీ కలవడం, ఈ పిల్లల్ని కలవడం ఇంకా సంతోషంగా ఉంది. కాకపోతే ఇంక ఇప్పుడు సభకు ఇప్పటిదాకా వెళ్తే ఉండే నాకు, ఎందుకంటే మేము పనిచేసేటప్పుడు ఉన్న సార్ ఎవరు రాలేదు. రమేష్ సార్ ఉండే, రమేష్ సార్ మా ఇచ్చాం, తను రాలేరు. గంగాధర్ సార్, రామదాస్ సార్, ఇంకో సార్తో పని చేయలేకపోయినా మరి ఏమో అనుబంధం బాగుంది. మేము ఇక్కడికి వచ్చినాము, నేను సార్ తిరిగా నన్ను ఇక్కడ పెట్టిండు, సార్ వదిలేసి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ సారు చాలా ఎంతో కలిసి పనిచేసినట్టుగా మాతో బాధ్యతగా మిగతాడు. నాకు చాలా సంతోషం. ఇంకా సార్ వచ్చేసరికి కొంచెం నాకు ఉత్సాహం కూడా నిజంగా వచ్చింది. ఇప్పటిదాకా ఏం మాట్లాడలేదు అనేది ఇంకొక ఫంక్షన్కి వచ్చినట్టు వచ్చిన బిడ్డ, కానీ ఇక్కడికి వచ్చినాక చాలా సంతోషం అనిపించింది. విద్యార్థులు మమ్మల్ని గుర్తుపెట్టుకొనిపించినందుకు. ఇప్పుడు మేడం గారు అందరూ చెప్పినట్టు ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే, నేను చేసే స్కూల్స్ అన్నీ కూడా పెద్ద స్కూల్స్ పెట్టా. బాగా స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ 10-12 సెక్షన్లు ఉంటాయి. దాంట్లో మాకు 4-5 క్లాసులు వస్తాయి బిడ్డ. సబ్జెక్ట్కి 3 టీచర్స్, ఒక 4-5 క్లాసులు వస్తాయి. 4-5 క్లాసులు అయితే పక్కనోడికి కూడా మాకు విష్ చేసే సంస్కారం లేదు పిల్లలు చెప్పినా కూడా. అలాంటి పిల్లలు ఇప్పుడు ఉన్నారు, అందరూ అని కాదు, కొందరు ఉన్నారు, కొందరు అట్లా ఉన్నారు. కానీ మీరు ఎప్పుడెప్పుడో చెప్పినప్పటికీ ఇప్పటికి గుర్తుంచుకొని అందరిని విలువడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంస్కారాన్ని అలా కంటిన్యూ చేయండి కదా. విద్యార్థులందరూ కూడా వినయంతో కూడిన విద్య, మీరు ఎంత గొప్పగా ఎదిగినా ఒదిగి ఉండటం, అది వినయంతో కూడిన విద్య చాలా గౌరవాన్ని ఇస్తుంది, ఉన్నత శిఖరాన్ని అధిరోహించేస్తుంది. కాబట్టి చాలా వినయంగా ఉంటూ, ఇక మీరు సార్ చెప్పినట్టుగా మీ ఖర్చు కంటే కూడా పాఠశాలని సాధించుకోవడం కాదు, సార్ నిజంగా చెప్పినట్టు మాకు పునాది సార్ అసలు స్కూల్కి. ఎందుకంటే ఇక్కడ ఏం లేనప్పుడు వచ్చి మనకు పునాది ఇచ్చి మనందరికీ అందించకుండా భావితాలను మీరు ఏం చేయాలంటే కంటిన్యూ చేయాలి. సార్ వచ్చినప్పుడు సార్ గురించి చెప్పినప్పుడు కొంచెం తెలిసింది. ఇప్పుడు నాకు సారు చేసింది ఇంతకుముందు తెలుసు వెళ్ళినప్పుడు. ఇక మీరు దాన్ని ఏం చేస్తారు, మీ ఊరు పిల్లలు కాబట్టి మీరు దాన్ని ఖచ్చితంగా కాపాడుకుని దాన్ని ముందు తరాల వారికి ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాను. ఇక సార్ గురించి చెప్తే, ఇక్కడికి మేము వచ్చిన మనగానే అసలు ఈ ఊర్లో అంతవరకు మేడం రాలేరట.
మేడమ్స్ ఎవరు రాలేట మేము ఇద్దరం వచ్చినాక సార్ వాళ్ళ బావగారు నింబాద్రి సార్ మమ్మల్ని కలవడానికి వచ్చింది. ఎప్పటికీ గుర్తుంచుకుంటే ఈ సార్ కూడా నాకు ఎప్పటికి కూడా ఆత్మీయుడు చాలా. అట్లా మాకు ఎప్పుడు వచ్చినా కలుస్తాం, మాట్లాడడం చేసి కలిసి పని లెక్క లేదు, అంతే అనుబంధం. ఆ విధంగా వచ్చింది. ఇంకా సార్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు రమేష్ సార్ మాకు సొంత తోపుటూ లేక, ఎందుకంటే ఇక్కడ రామనే సార్ మమ్మల్ని వదిలిసిపోయిండు. దానికి ఆ దేవుడు అనుగ్రహము, సరస్వతి అనుగ్రహము మాకు జాబ్ ఇచ్చేసిండు. అలా వచ్చేసాం. పిల్లల్లో ఉండగానే మేము టీచర్ చేయడానికి వచ్చినాము. ఆ పిల్లల్లో కూడా మమ్మల్ని తినండి, అది చేయండి, ఇది చేయండి, సొంత బయటకు పంపే పరిస్థితి 30 ఏళ్ళ కిందట. అయినప్పటికీ కూడా నాకున్నటువంటి పట్టుదల కావచ్చు, మొండితనం కావచ్చు. మా అమ్మాయి ఇప్పుడు పీజీ వచ్చి మా మేనమామ ఆయన సహకారంతో ఇంట్లోనే కూర్చొని అప్లై చేసిన, అదంతా నా సబ్జెక్ట్ అదంతా వేరు. కానీ నాకు పోయే అవకాశం లేక నా ఇంట్లో పెట్టేసిండు. ఏదో విధంగా చదివిన పెళ్లి చేసేది. పెళ్ళి అయిన తర్వాత అత్త మామల ప్రోత్సాహం కూడా ఎందుకంటే వాళ్ళు అది అగ్రిమెంట్ పెళ్ళి పెట్టినారు, చదివిస్తేనే పెళ్లి చేసుకుంటారు. అట్లా ఒప్పుకున్నాక కూడా చేయనిచ్చే వాళ్ళు కూడా లేరు. కానీ పాపం వాళ్ళు నాకు చాలా సహకారం. అత్త మామలు చాలా గొప్ప వాళ్ళు. అప్పటి మనుషులు అయినప్పటికీ కూడా మా అమ్మాయి చదువుకోవాలి, జాబ్ చేయాలి అనేటువంటి మనసున్న మనుషులు చాలా గొప్ప వాళ్ళు. పాపం వాళ్ళు ఇప్పుడు లేదు. నాకు చాలా బాధాకరంగా ఉంది. అలా నన్ను చదివించి ఉద్యోగం తెచ్చిరు, అది ఎంత సహకరించారు. వచ్చిన తర్వాత ఇక్కడ నాకు చిన్న సహకారం ఏంటంటే సార్ వాళ్ళ బాగా వచ్చామ్మా మీరు తొందరగా జాబ్ వచ్చింది, ఇంకా సర్వీస్ బాగుంటుంది కదా, చదవండి అని సార్ చెప్పినటువంటి నెక్స్ట్ డే 2001-2లో డిగ్రీ కంప్లీట్ చేసిన. తర్వాత పీజీ, ఇంకో పీజీ అట్లా చేస్తూ ఆ విధంగా కొనసాగించిన. నేను ఎప్పటికీ మర్చిపోయిన సరే వ్యక్తిని. సరే మేడం మీ అందరూ కూడా మంచి వృద్ధిలోకి రావాలి. మీ అందరికీ నా ఆశీస్సులు. మీరు చేసే పని పట్ల శ్రద్ధ, ఏ చిన్న పని చేసినా పెద్ద పని చేసినా నామూష ఫీల్ అవ్వద్దు. వృద్ధిలోకి రావాలి. చేసే పని నిజాయితీగా నలుగురికి ఉపయోగపడే విధంగా చేస్తూ ఇలాగే అందరూ కూడా మనకు మళ్ళీ కలుసుకుందామని కోరుకుంటూ ముగిస్తున్నా. చాలా చాలా సంతోషంగా ఉంది. నేను ఏంటంటే ఈ సమ్మేళనానికి కూడా హాజరవడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఓకే మేడం, చాలా సంతోషం. మీరందరూ బాగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం, వెరీ థ్యాంక్ యూ. మీ యొక్క సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. యాక్చువల్గా నేను కూడా అనుకున్నాను, మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే మేడం నువ్వు ఏం చేస్తావు తెలియదు, టీచర్స్ మాత్రం స్టేజ్ మీద అంటారు. ఇది మాత్రం పక్క. నువ్వు ఏం పని చేయకుండా సరే నీ బాధ్యత అది. నువ్వేం చేస్తావు తెలియదు. ప్రతిసారి నన్ను ఎదురుగా ముందు వాళ్ళు ఎట్లా ఓడుస్తారో అట్లా ఓడిసిరు వాళ్ళు. లేకుండా మీ అందరినీ గ్యాదర్ చేయడం కూడా నాతో కాకపోను మేడం. ప్రత్యేకంగా బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా వాళ్ళు కూడా ప్రతిసారి ఎవరు మనం ఇంత మంచి ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. అసలు చేసుకోవడమే వాళ్ళ కొరకు. వాళ్ళు వస్తే మనం అందరం సంతోషంగా గడపాలి, ఆ మెమోరీస్ గుర్తు చేసుకోవాలని. ఇప్పటికీ మీరు అన్నట్టు మేడం నా దగ్గర ఒక ఫోటో ఉంది, సింగిల్ ఫోటో స్కూల్ది. ఆ ఫోటో చూసి గుర్తు చేసుకుంటాను. అప్పుడు మీరు ప్రెగ్నెంట్ అవ్వకుండా ఒక్కసారి స్కూల్లో బస్సు పోతా వాళ్ళని. అప్పుడు మేమందరం చాలా భయపడ్డాం. అంటే అప్పుడు మీరు అట్లాంటి రోడ్లు అట్లాంటి పరిస్థితులు ఉండే. అప్పుడు రోడ్ల పరిస్థితి అట్లా ఉండే కాబట్టి మేడం ఆ స్కూల్ మీరు వెళ్తుండగా అదే బస్సు పోతా పడ్డారంటే ఇక్కడ స్కూల్లో మేము గేమ్స్ ఆడే వాళ్ళం కూడా చాలా బాగుపడ్డాం మేము. తర్వాత థ్యాంక్ యూ మాకు ఇచ్చినందుకు. కాస్త బ్రేక్ కూడా తీసుకుందాం మనం. ఓకే సార్. మిగిలానా నేనెవరో మరిచానా నీడలే కదిలానా నీ వల్లే కలిగానా నా కోసం నేను లేనా మోసంతో నువ్వేనా ఏమంటే ఇంతేనా కాదన్నా వింటేనా
హరే రే మనసే జారే హరే రే వరసే మారే ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తన దారేదో తనదే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే స్నేహమేగా జీవితం అనుకున్నా ఆజమేగా ఆశలే కనుగొన్నా మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల మది కోరుకున్న మధుబాల చాలే నీ గోలా రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే చంత చేరి చిత్రమే చూస్తున్నా చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మా తెలుగింటిలోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా అలవాటు లేని పరవశమా వరమా హాయ్ రామా హరే రే మనసే జారే హరే రే వరసే మారే